ఫ్రెండ్స్. సో మనం ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఏదైతే సెప్టెంబర్ 7th రోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారో, సో ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, సో దీనికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే మార్నింగ్ సెషన్లో కండక్ట్ చేశారు. ఆ యొక్క ఏదైతే ఎఫ్బిఓ ఏబిఓ ఎగ్జామ్ సంబంధించి సో ఈ యొక్క జనరల్ మ్యాథమెటిక్స్లో మనకి 117వ ప్రశ్న నుంచి 150వ ప్రశ్న వరకు మనకి ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. ఇది సెట్ ఏలో ఉండండి. సెట్ ఏ ప్రశ్నాపత్రంలో మనకి వెబ్సైట్లో ఏదైతే పెట్టారో విత్ కీ పెట్టాడు కదా, సో దాంట్లో 117 నుంచి 150 వరకు అంటే మనకి 34 ప్రశ్నలు జనరల్ మ్యాథమెటిక్స్లో ఇచ్చారు. అయితే ఈ యొక్క జనరల్ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి ప్రతి ప్రశ్న కూడా ఇప్పుడు డీటెయిల్గా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూద్దాం. మొదటి ప్రశ్న 117వ క్వశ్చన్ 170. సో ఏపీఎస్సి ఎఫ్బిఓ 2025 జనరల్ మ్యాథమెటిక్స్ అండి. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ నెంబర్ 452. ద నెంబర్స్ ఆర్. రెండు వరుస సమసంఖ్యల వర్గాల మొత్తం 452 అయితే ఆ సంఖ్యలు ఏమవుతాయి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. సో 10, 12, 12, 14, 14, 16, 16, 18. సో సింపుల్ గా ఫ్రెండ్స్ మీరు ఇది సో ఆప్షన్ వెరిఫికేషన్ తో కూడా ఈ యొక్క ప్రశ్నకి మనం సింపుల్ గా సమాధానం చేయొచ్చు. ఇక్కడ ఏమంటారంటే టూ నెంబర్స్ యొక్క రెండు వరుస సరి సంఖ్యల వర్గాల మొత్తం ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 452 అంటున్నాడు. ఆ టూ నెంబర్స్ ఏంటో చెప్పమని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి. సో మనం ఒక నెంబర్ ఎక్స్ అనుకుందాం, మరొక నెంబర్ వై అనుకుందాం. ఆ టూ నెంబర్స్ యొక్క స్క్వేర్ చేసి సమ్ చేస్తే 452 అని చెప్తా ఉన్నాడు. కనుక ఆ టూ నెంబర్స్ సరి సంఖ్యలు ఏమవుతాయని చెప్పి అడుగుతా ఉన్నాడు. సింపుల్ గా చూడండి. ఇక్కడ 10 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ అంటే ఇది 100 ప్లస్ 144 అవుతుంది. 452 అయ్యే అవకాశం లేదు. నా 12 స్క్వేర్ ప్లస్ 14 స్క్వేర్ అంటే 144 ప్లస్ 196 అండి. ఇది కూడా 452 అయ్యే అవకాశం అయితే లేదు. ఇక్కడ చూడండి 14, 16 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ 14 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్. Now 14 square will be 196, 16 square will be 256 అండి. 196 plus 256 టూ నెంబర్స్ యాడ్ చేస్తే మనం 452 అనేది సరైన సమాధానంగా మొదటి ప్రశ్న 117కి మనం ఆన్సర్ అయితే ఇవ్వవచ్చు. 14, 16 ఆర్ టూ సక్సెసివ్ ఈవెన్ నెంబర్స్. సో 118 అండి. 118 క్వశ్చన్. Out of two concentric circle, if the radius of, okay na, if the radius of the outer circle is 5 cm and its chord of 8 cm is tangent to inner circle, the radius of the inner circle is అంటున్నాడు. అంటే అంతరంగా ఉన్నటువంటి వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి సర్కిల్స్ రెండు కూడా టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటున్నాడు. అంటే రెండు ఏక కేంద్ర వృత్తాలు ఇచ్చాడు. అంటే ఇక్కడ మీరు సో సింపుల్ గా డయాగ్రమెటిక్ గా తీసుకుందాం. ఇది ఒక బాహ్య వృత్తం అండి. సో అంతరంగా కూడా మరొక వృత్తం తీసుకుందాం. సో ఇది ఏక కేంద్ర వృత్తాలు టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ గా తీసుకుందాం. ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ గా తీసుకుందాం. అయితే రెండు ఏక కేంద్ర వృత్తాల్లో బాహ్య వృత్త వ్యాసార్థం 5 సెంటీమీటర్లు అంటున్నాడు. సో బాహ్య వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అంటే 5 సెంటీమీటర్లు అని చెప్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు బాహ్య వృత్తం యొక్క వ్యాసార్థం అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు బాహ్య వృత్తం మీద ఇక్కడ చూడండి. సో అవుటర్ సర్కిల్ ఈ పాయింట్ నుంచి ఈ యొక్క సెంటర్ కి గీసినటువంటి లైన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా తీసుకుంటే ఇక్కడ సో ఇది 5 సెంటీమీటర్స్ గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్. ఇంకా బాహ్యవృత్తం యొక్క 8 సెంటీమీటర్ల అంతర్వృత్తంకు స్పర్శరేఖ అవుతుంది. ఇప్పుడు ఈ అంతర్వృత్తం ఏదైతే ఉంటుందో లోపల ఇన్నర్ సర్కిల్, సో బాహ్యవృత్తానికి ఒక కార్డు 8 సెంటీమీటర్స్ అంట, అది బాహ్యవృత్తానికి ఒక స్పర్శరేఖ అంట. సో బాహ్యవృత్తానికి ఒక స్పర్శరేఖ అంటే సో దీన్ని టచ్ చేస్తూ తీసుకుందాం. సో సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక జాగా మనం ఇక్కడ తీసుకుందాం. అయితే ఇక్కడ మీరు సింపుల్ గా ఒక్కసారి చూడండి. ఇది డయాగ్రామెటిక్ గా మనం సో జాగ్రత్తగా తీసుకుంటే ఇక్కడ సో ఇది ఒక సర్కిల్, ఇది ఒక సర్కిల్. సో దీనికి బాహ్యంగా ఏదైతే మన జా ఉందో అది సో అంతరం వృత్తానికి స్పర్శరేఖ అంటున్నాడు. ఇప్పుడు ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ తీసుకుంటే సో ఈ యొక్క పాయింట్ ఏదైతే ఉంటుందో ఇది 5 సెంటీమీటర్స్ గా చెప్తున్నాడు. ఈ యొక్క జాలో మనం ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ ఇది ఏదైతే స్పర్శరేఖ ఉంటుందో ఈ పాయింట్ నుంచి యువతల ఇది 4 సెంటీమీటర్స్ గా ఉంటే ఇది కూడా 4 సెంటీమీటర్స్ ఉండేది. దానికి టోటల్ గా కలిపి ఇక్కడ మనకి ఏమి ఇస్తున్నాడు అంటే 8 సెంటీమీటర్లు అని చెప్తున్నాడు. సో 4 + 4 8 అవుతుంది. అయితే ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ వ్యాసార్థం ఇచ్చాడు. వ్యాసార్థం ఎంత అంటే సో 5 సెంటీమీటర్స్ గా చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అడుగుతుంది ఏంటంటే అంతర్వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అంటున్నాడు. సో ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా చూస్తే ఈ లైన్ ఎంత చెప్పమన్నాడు. ఇది 4 సెంటీమీటర్, ఇది 5 సెంటీమీటర్ అయినప్పుడు సో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఇది 3 సెంటీమీటర్స్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే సో 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఆల్వేస్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అండి. సో ఇక్కడ 3, 4, 5 అని పైథాగరన్ ట్రిప్లెట్స్ అయినప్పుడు ఇక్కడ అంతర్వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అంటే సో 3 సెంటీమీటర్స్ అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఇవ్వవచ్చు. సో 119 క్వశ్చన్కి వెళ్దాం. 119. If a wheel makes
140 revolutions in covering a distance of 44 kilometers. Then the radius of the wheel is approximately, అంటే ఒక చక్రం 140 పరిభ్రమములలో 44 కిలోమీటర్లు తిరిగిన చక్రం యొక్క వ్యాసార్థం ఎంత అంటున్నాడు. సో చక్రం యొక్క వ్యాసార్థం ఎంత అన్నప్పుడు సో ఇక్కడ మనం ఒక చక్రం తీసుకుందాం, ఇది ఒక వృత్తం అండి. సో ఇక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే ఒక పూర్తి భ్రమణం అన్నప్పుడు మనం సింపుల్ గా ఇది తీసుకుంటాం అరౌండ్ ద సర్కిల్ అండి. సో దీన్ని మనం వృత్త పరిధి అని చెప్తూ ఉంటాం. సో దీన్ని మనం సింపుల్ గా 2πr గా చెప్పాలి. అంటే సో దిస్ ఈజ్ నథింగ్ బట్ పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ అంటాం, ఆర్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్, వృత్తం యొక్క చుట్టుకొలత లేదా వృత్తం యొక్క పరిధి అని చెప్తూ ఉంటాం 2πr. అంటే మనం సింపుల్ గా చెప్పాలంటే సో వన్ కంప్లీట్ రెవల్యూషన్, వన్ రెవల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ 2πr అండి, 2πr. సో అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సో ఆ చక్రం యొక్క వ్యాసార్థం ఎంత అంటున్నాడు, ఈ యొక్క వాల్యూ కనుక్కోమన్నాడు. అయితే ఇక్కడ మనం సింపుల్ గా చెప్పాలంటే అది 140 రెవల్యూషన్స్ లో 44 కిలోమీటర్స్ తిరిగిందంట. మరి ఒక రెవల్యూషన్ కి ఎన్ని మీటర్స్ అనేది ఇక్కడ మనం కనుక్కోవడానికి మనం ప్రయత్నిద్దామండి. సో 140 రెవల్యూషన్ కి 44 కిలోమీటర్స్ అంటే ఇక్కడ చూడండి 140 రెవల్యూషన్స్, ఓకే 140 రెవల్యూషన్ ఈక్వల్ 44 కిలోమీటర్స్ గా చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు సో 1 రెవల్యూషన్ ఈజ్ ఈక్వల్ హౌ మెనీ మీటర్స్ అన్నప్పుడు ఇక్కడ మనకి మీటర్స్ లో ఇచ్చాడు కనుక 44 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 44,000 మీటర్స్ బై, సో ఒక రెవల్యూషన్ కావాలంటే టోటల్ 140 రెవల్యూషన్ కాబట్టి బై 140 తీసుకుందామండి. అక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే ఈ యొక్క 0కి 0 కట్ అవుతుంది, ఇక్కడ 7 లో 2 అనేది ఇక్కడ 7 టైమ్స్, ఇక్కడ 22. అంటే ఇక్కడ మనం సింపుల్ గా చెప్పాలి అంటే సో 2200/7 అండి. సో 1 రెవల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2200/7 మీటర్స్ గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ 1 రెవల్యూషన్ ఈక్వల్ 2200/7 మీటర్స్ అయినప్పుడు ఇక 1 రెవల్యూషన్ ఈక్వల్ దేనికి సమానం అంటే 2πr. కాబట్టి ఇక్కడ మనం 2πr అంటే 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ r ఈజ్ ఈక్వల్ ఎంత అంటే సో 2200/7 అండి. మరి ఇప్పుడు ఆర్ వాల్యూ కనుక్కోవాలి. ఆర్ వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ సో 7కి 7 కట్ అవుతుంది, ఇక్కడ 22 అనేది సో దీంట్లో ఎన్ని టైమ్స్ అంటే 100 టైమ్స్. దెన్ అప్పుడు మనకి వచ్చినటువంటి వాల్యూ ఎంత అంటే సో 2r ఈజ్ ఈక్వల్ 100 వస్తుంది. అప్పుడు దాని నుంచి నాకు ఆర్ వాల్యూ ఎంత అన్నప్పుడు సో సింపుల్ గా మనం 50 మీటర్స్ అనేది దాని యొక్క వ్యాసార్థంగా ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ గా తీసుకున్నప్పుడు ఇది వ్యాసార్థం అయినప్పుడు ఆ యొక్క ఆర్ వాల్యూ ఎంత అంటే 50 మీటర్స్ అండి. సో చెప్తుంది అంటే ఒక పూర్తి భ్రమణము అన్నప్పుడు మనం ఇక్కడ చుట్టుకొలత అని చెప్తా ఉంటాం. సో దాన్ని 2πr గా తీసుకున్నా ఆ 2πr ఈజ్ ఈక్వల్ హౌ మెనీ మీటర్స్, ఒక పూర్తి భ్రమణం ఈజ్ ఈక్వల్ ఎన్ని మీటర్స్ అన్నప్పుడు నేను 2200/7 మీటర్స్ కనుక 2 ఇంటూ 22/7 ఇంటూ r ఈజ్ ఈక్వల్ 2200/7 చేసా. దెన్ గెట్ ద వాల్యూ, ఆర్ వాల్యూ వ్యాసార్థం ఎంత అంటే 50 మీటర్స్ గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 120వ ప్రశ్న. The pictorial representation of data in the form of vertical and horizontal rectangles is called a. సో బార్ గ్రాఫ్ యొక్క డెఫినేషన్ ఇచ్చాడండి డైరెక్ట్ గా. సో బార్ పటం యొక్క డెఫినేషన్ మీరు నేర్చుకోండి. ఇప్పుడు సోపాన చిత్రం కూడా అవుతుందండి. సోపాన చిత్రాలు కూడా మనం రెక్టాంగిల్స్ లో తీసుకుంటాం. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే సో మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి సో ద బార్స్ అంటే రెక్టాంగిల్స్ అండి, ద బార్స్ ఇన్ బార్ గ్రాఫ్ హ్యావ్ సేమ్ విడ్త్ అని చెప్తా ఉంటాం. కాబట్టి ఇక్కడ మనకి కొన్ని దత్తాంశాల చిత్రపటన వర్ణన శీర్ష లేక క్షితిజ దీర్ఘ చతురస్రములుగా చేసిన దాన్ని డాష్ అంటారంటే ఎప్పుడు కూడా మనం బార్ పటం అంటామని చెప్పి తీసుకోవాలి. ఇది బార్ డయాగ్రామ్ యొక్క బార్ గ్రాఫ్ యొక్క డెఫినేషన్ గా మనకి ఇక్కడ ఇవ్వడం. సరే నెక్స్ట్ 121. The median of a data values of n observations is if n is అంటున్నాడు. రైట్, వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి సో ఒక మీడియన్ అనేది ఎలా తీసుకుంటామంటే ఇక్కడ సమ్ అబ్జర్వేషన్ తీసుకుందామండి. సమ్ అబ్జర్వేషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ 1 2 3 4 5 సో 5 అబ్జర్వేషన్స్ తీసుకున్నాను. సో 5 అబ్జర్వేషన్ తీసుకున్నప్పుడు సో 5 + 1/2 దట్ ఈజ్ 6/2 అంటే ఇక్కడ నా థర్డ్ అబ్జర్వేషన్ అనేది ఈ యొక్క మీడియన్ వాల్యూగా ఇక్కడ మనం తీసుకోవచ్చు. అంటే నేను ఇక్కడ ఎగ్జాంపుల్ గా రాసుల సంఖ్య అనేది బేస్ సంఖ్య అయినప్పుడు ద మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఈజ్ ద మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ అంటే ఇక్కడ మనం సో థర్డ్ అబ్జర్వేషన్ వాల్యూ అనేది యొక్క మీడియన్ వాల్యూగా తీసుకోవాలి. మరి థర్డ్ అబ్జర్వేషన్ వాల్యూ అంటే ఎప్పుడైతే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ ఆడ్ నెంబర్ మీన్స్ n + 1/2 అబ్జర్వేషన్ వాల్యూ విల్ బి ద మీడియన్ వాల్యూ. ఎప్పుడైతే n వాల్యూ అనేది రాసుల సంఖ్య బేసిస్ సంఖ్యగా ఉంటాడో అప్పుడు మనకి ఓన్లీ 1 మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఉంటుంది, దట్ ఈస్ n + 1/2 అబ్జర్వేషన్ ఇస్ ద మీడియన్ వాల్యూ. కాబట్టి ఇక్కడ మీ యొక్క ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 n + 1/2 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. నెక్స్ట్ 122nd క్వశ్చన్.
A small unit of a factory has 5 employees consisting of a supervisor and 4 laborers. అంటే ఒక ఫ్యాక్టరీలో ఒక యూనిట్ లో ఒక సూపర్వైజర్ ఉన్నారంట, 4 laborers ఉన్నారని చెప్తున్నాడు. అంటే వర్కర్స్, ద వర్కర్స్ ఎర్న్ ఏ సాలరీ ఆఫ్ ₹5,000 పర్ మంత్ అండ్ ఈచ్ వైల్ ద సూపర్వైజర్ గెట్స్ 15,000. అంటే ఇక్కడ మనకి వర్కర్స్ ఎవరైతే లేబర్స్ ఉన్నారో వాళ్ళకి శాలరీ ఎంత అంటే పర్ మంత్ ₹5,000 అంట, సూపర్వైజర్ కి మాత్రం ₹15,000 గా మనకి ఇక్కడ ఇచ్చాడు. టోటల్ గా 5 ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళలో 4 లేబరర్స్ ఉన్నారు, ఒక సూపర్వైజర్ ఉన్నారు. సో దెన్ ద మీన్, మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ద సాలరీస్ ఈజ్ డాష్ రెస్పెక్టివ్లీ అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ మీన్ వాల్యూ ఎంత, మీడియన్ వాల్యూ ఎంత, మోడ్ వాల్యూ ఎంత. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ సింపుల్ గా చూడాలి అంటే ఇక్కడ మనకి 5 అబ్జర్వేషన్స్ ఇచ్చాడండి. సో ఫస్ట్ లేబర్ కి ₹5,000 అండి, సెకండ్ లేబర్ కి ఇచ్చేది శాలరీ పర్ మంత్ 5,000, థర్డ్ లేబర్ కి కూడా 5,000, ఫోర్త్ లేబర్ కి కూడా 5,000. బట్ ఇక్కడ సూపర్వైజర్ కి మాత్రం ₹15,000. మొత్తం ఉన్నదే 5 ఎంప్లాయీస్ అండి. ఈ యొక్క 5 ఎంప్లాయీస్ యొక్క మీన్ వాల్యూ అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మీన్ కావాలి అంటే సో మనం సింపుల్ గా సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నప్పుడు వాటి యొక్క సమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 20,000 ప్లస్ 15,000 దట్ ఈస్ ఈక్వల్ టు 35,000 బై హౌ మెనీ లేబరర్స్ అంటే హౌ మెనీ ఎంప్లాయీస్ అంటే 5 ఎంప్లాయీస్ కనుక 35,000 బై 5 ఎంత అన్నప్పుడు 7,000 అనేది ఇక్కడ మీన్ వాల్యూగా తీసుకోవాలి. సో ఫస్ట్ అడుగుతుంది 7,000 మీన్ వాల్యూ కాబట్టి ఆప్షన్ 2 కానీ ఆప్షన్ 4 కానీ మన ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ వన్ మీడియన్ కనుక్కుందాం. సో మీడియన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అండి. సో మీడియన్ అన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోవాలి, ఇచ్చిన అబ్జర్వేషన్ కి మీడియన్ కావాలి అంటే ఒకటి 5K అండి. సో రెండో లేబరర్ కి 5K, థర్డ్ లేబరర్, ఫోర్త్ లేబర్ కి 5K, కానీ ఇక్కడ సూపర్వైజర్ కి 15K అన్నాడు. కనుక ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ కాబట్టి ద మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఇస్ ద మీడియన్ వాల్యూ. కనుక ఇక్కడ ఈ యొక్క సాలరీస్ లో మీడియన్ వాల్యూ ఎంత అంటే మనం ₹5,000 గా చెప్పాలి. ఆల్రెడీ మనకి మీన్ వాల్యూ 7,000 వచ్చింది, మీడియన్ వాల్యూ 5,000 వచ్చింది. నా ఇక్కడ వాటి యొక్క మోడ్ వాల్యూ కావాలి. మోడ్ అంటే సో ₹5,000 అండ్ ₹5,000 అండ్ ₹15,000. ఉన్నటువంటి 5 అబ్జర్వేషన్ లో ద అబ్జర్వేషన్ విచ్ అకర్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఇస్ ద మోడ్ వాల్యూ. దెన్ హియర్ అవర్ మోడ్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు 5,000. కనుక ఇక్కడ మోడ్ వాల్యూ మనం 5,000 గా తీసుకోవాలి. కాబట్టి యొక్క ప్రశ్నకి ఆన్సర్ మీన్ 7,000, మీడియన్ 5,000 అండ్ మోడ్ 5,000 అంటే యువర్ ఆన్సర్ విల్ బి థర్డ్ ఆప్షన్ ఈస్ ద correct answer. Now coming to the question number 123rd question. The relationship between the 3 measures of central tendency. So we have very important empirical relation between mean, median, mode and so mode is equal to so 3 median, okay, 3 median minus 2 mean and సో 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఒకవేళ మనకి ఆ మీన్ వాల్యూ ఇటు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మోడ్ ప్లస్ 2 ఇంటూ మీన్ ఈజ్ ఈక్వల్ టు సో 3 ఇంటూ మీడియన్ అండి. కాబట్టి ఇచ్చినటువంటి రిలేషన్ లో మనకి ఎంపరికల్ రిలేషన్ మనకి ఈ విధంగా ఇచ్చాడు. సో 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ మోడ్ ప్లస్ 2 మీన్ అండి. సో 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ మోడ్ ప్లస్ 2 మీన్ అంటే యువర్ ఆన్సర్ విల్ బి ఫర్ ద గివెన్ క్వశ్చన్ 123. ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ 124th అండి. A wall length of 48 meter, 0.4 meter thick and 5 meter high is constructed with the bricks each of dimensions of 25 centimeter, 16 centimeter and 10 centimeter. If the mortar occupies 1/10 of the volume of the wall, then how many bricks are used in constructing the wall? And సో ఫస్ట్ మనం ఇక్కడ సో వాల్యూమ్ ఆఫ్ ద వాల్ తీసుకుందాం అండి. వాల్యూమ్ ఆఫ్ ద వాల్ అండి, ఓకే, వాల్యూమ్ ఆఫ్ వాల్. సో వాల్యూమ్ ఆఫ్ ద వాల్ తీసుకుంటే లెంగ్త్, బ్రెడ్త్, హైట్ అంటున్నాడు. ఇక్కడ ఆల్రెడీ బ్రిక్ యొక్క మెజర్మెంట్స్ ఎలా ఇచ్చాడంటే ఇలా ఇచ్చాడు, వాల్ యొక్క మెజర్మెంట్స్ అండి. సో ఇది సెంటీమీటర్స్ లో ఉంది కనుక ఇది కూడా మనం సెంటీమీటర్స్ రాద్దాం. 48 meters మీన్స్ 4800 సెంటీమీటర్ into 0.4 meters means so 40 centimeter into 5 meters means 500 centimeter. So that is the measurements of the wall and now ఇప్పుడు brick యొక్క measurements తీసుకుందాం. then the volume of the brick and so brick యొక్క measurements 25 centimeter into 16 centimeter and 10 centimeter.
ఇప్పుడు చూడండి, సో వాళ్ళ యొక్క మెజర్మెంట్స్ మనకి 4800 సెంటీమీటర్ ఇంటూ 40 సెంటీమీటర్ ఇంటూ 500 సెంటీమీటర్. సో బ్రిక్ యొక్క మెజర్మెంట్స్ 25 సెంటీమీటర్, 16 సెంటీమీటర్, 10 సెంటీమీటర్. ఇప్పుడు ఈ యొక్క వాల్ లెంగ్త్ కి ఇక్కడ టోటల్ గా ఎన్ని బ్రిక్స్ అవసరం అవుతాయో చెప్పాడు, కానీ ఒక కండిషన్ ఇచ్చాడండి. ద మోటార్ ఆక్యుపైస్ 1/10 ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద వాల్ అంటున్నాడు. అంటే ఇక్కడ దాని మీనింగ్ అంటే గోడ ఘన పరిమాణంలో 1/10వ వంతు మోటార్ ఆక్రమించిన, అంటే దాన్ని పక్కకు పెట్టేసి రిమైనింగ్ 9/10 ని మనం కంపల్సరీగా ఏం చేయాలి అంటే ఈ బ్రిక్స్ తో ఫిల్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ బ్రిక్స్ అడుగుతున్నాడండి. సో దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ బ్రిక్స్ రిక్వైర్మెంట్, ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ బ్రిక్స్ విల్ బి ఈక్వల్ టు, సో ఇక్కడ మనకి 1/10 పోయింది కాబట్టి 9/10 ఫిల్ చేయాలండి బ్రిక్స్ తో, 9/10. సో ఇక్కడ సో వాళ్ళ యొక్క మెజర్మెంట్స్ 4800 ఇంటూ 40 ఇంటూ 500 బై, సో బ్రిక్ యొక్క మెజర్మెంట్స్ మనం ఇక్కడ 25 సెంటీమీటర్, 16 సెంటీమీటర్ అండ్ 10 సెంటీమీటర్స్ అండి. సో ఫ్రెండ్స్ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ ఈ జీరోకి జీరో కట్ అవుతుంది. ఇక్కడ 25 అనేది 100లో 4 టైమ్స్ కనుక ఇక్కడ 500 ఉన్నాయి కనుక 25 20 సార్ 500. అదే విధంగా ఇక్కడ ఇంకా మీరు కట్ చేయాల్సి వస్తే ఏం కట్ చేయొచ్చు అంటే ఇక్కడ 10 అనేది ఇక్కడ 2 టైమ్స్ కట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ 1600 అనేది 48లో 3 టైమ్స్ 300 అండి, అంటే రిమైనింగ్ వాల్యూ 9 ఇంటూ 300 ఇంటూ 2 అండి. సో 9 2s are 18, ఓకేనా. సో 9 2s are 18 అండి. సో 18 ఇంటూ 3, రైట్. ఒక్కసారి చూద్దాం, ఇక్కడ 9/10, 25 మనకి 20 టైమ్స్ కట్ అవుతుంది, 16 ఇక్కడ 300 టైమ్స్, నా ఇక్కడ 10 అనేది 2 టైమ్స్ అండి, అంటే ఇక్కడ మనకి 2700 ఇంటూ 2, ఓకే. సో ఇంకా మనకి కట్ అవుతున్న, రైట్. ఇక్కడ ఒక నెంబర్ ఉందండి, ఇంకొక నెంబర్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ 0 కట్ అండ్ 4 ఉందండి ఇక్కడ. సో ఇక్కడ 4 ఉంది. సో 300 ఇంటూ 4 ఇంటూ 2 అండి, రైట్. ఒక్కసారి చూడండి, 9 ఇంటూ 3 2700 అండ్ 4 ఇంటూ 2 8 అండి. సో కాబట్టి ఇక్కడ 0 0, 8 7s are 56, 8 2s are, అంటే ఇక్కడ మనకి 8 2s are 16 అండి, 16 + 5 21. కాబట్టి వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బ్రిక్స్ అంటే 21,600 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండి, 125. The ratio of the areas of the two similar triangles is 49:129. So then what is the ratio of the perimeter? So very simple andi. So ratio of perimeter, okay na, ratio of perimeters annappudu simple ga, so areas ela unnai ante, so square root of 49:121 ante 49/121. సో ఈ వాల్యూ ఎంత అవుద్ది అంటే √49/√121 అవుద్ది, దట్ ఈస్ ఈక్వల్ టు 7/11 అండి. ఇంకా రేషియో ఆఫ్ ద పెరిమీటర్స్ ఎంత అంటే సో 7:11 అనేది సింపుల్ గా సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. సో రేషియోస్ ఆఫ్ ది ఏరియాస్ ఇచ్చాడు, పెరిమీటర్స్ అడుగుతున్నాడు కాబట్టి సింపుల్ గా √49/√121 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ విల్ బి 7:11. నెక్స్ట్ క్వశ్చన్ 126 అండి. The volume of the 5 plus 2√6 power 2 plus 5 minus 2√6 power 3 అన్నాడు. రైట్. సో లెట్ us assume మనం ఇక్కడ ఏ వాల్యూ మనం ఇక్కడ 5 plus 2√6 గా తీసుకుందాం, అదేవిధంగా బి వాల్యూని మనం ఇక్కడ 5 minus 2√6 గా తీసుకుందాం అండి. అప్పుడు మనకు వచ్చేటువంటి వాల్యూ ఏంటంటే ఇక్కడ ఇది ఏ పవర్ 3 అండి, అక్కడ బి పవర్ 3, అంటే ఇక్కడ మనం ఏ పవర్ 3 ప్లస్ బి పవర్ 3 ఈజ్ ఈక్వల్, వి హ్యావ్ ఎ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి అండి. రైట్. ఇప్పుడు ఇందులో మనకి ఏ ప్లస్ బి వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి వాల్యూ ఇండివిజువల్ గా క్యాలిక్యులేట్ చేద్దాం అండి. ఒకసారి చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి, సో ఆల్రెడీ ఏ వాల్యూ 5 plus 2√6 ఇచ్చాడు, 5 plus 2√6 ప్లస్ బి వాల్యూ 5 minus 2√6 ఇచ్చాడండి. అప్పుడు మనకి ఇక్కడ 2√6 క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ వాల్యూ ఎంత అంటే 10 తీసుకోవాలి. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూ మనకి ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి అంటున్నాడండి. ఏ స్క్వేర్ అన్నప్పుడు మనకి ఇక్కడ సో సింపుల్ గా 5 plus 2√6 పవర్ 2 ప్లస్ బి స్క్వేర్ అన్నప్పుడు 5 minus 2√6 పవర్ 2 మైనస్ ఏబి అంటున్నాడండి. సో మైనస్ ఏబి అంటే 5 plus 2√6 ఇంటూ 5 minus 2√6 అండి. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది కాబట్టి ఈ యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే సో సింపుల్ గా చెప్పాలంటే 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండి, 2 ఇంటూ సో 5 స్క్వేర్ ప్లస్ 2√6 పవర్ 2 మైనస్ సో 5 plus 2√6 5 minus 2√6 అండి, ఇట్ విల్ బి ఈక్వల్ టు 5 స్క్వేర్ మైనస్ 2√6 పవర్ 2.
రైట్. ఇప్పుడు టోటల్ వాల్యూ చూద్దాం. 2 ఇంటూ 5 స్క్వేర్ వాల్యూ 25 అవుతుంది. సో 2√6 అంటే ఇది 2 స్క్వేర్ 4 6 అండి 24 అండి. అంటే ఇక్కడ 25 + 24 49 ఇంటూ 2 98. ఈ వాల్యూ ఎంత అంటే 25 - 24 అవుతుంది. అంటే ఓవరాల్గా ఇక్కడ ఇది సో ఇది 49 2 అంటే 98 98 - 1 ఎంత అంటే 97 వస్తుంది. అయితే ఇక్కడ మీరు చూడండి, సో ఆల్రెడీ a + b వాల్యూ ఓకే, a + b వాల్యూ ఆల్రెడీ 10 వచ్చింది. a² + b² - ab 97 వచ్చింది. ఈ యొక్క ప్రోడక్ట్ ఎంత అంటే 970 అండి. ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ మనం సింపుల్ గా 970 అనేది సమాధానంగా అయితే ఇక్కడ ఎంచుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 127. What will be the area of the largest square that can be cut out of a circle of a radius 10 centimeters అంట. రైట్. సో ఒక సర్కిల్ తీసుకుందామండి. ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అంటున్నాడంటే 10 సెంటీమీటర్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ మనం సింపుల్ గా చెప్పాలి అంటే రేడియస్ 10 సెంటీమీటర్స్ అంటున్నాడంటే ఇది 10 తీసుకుందాం, ఇది 10 అవుతుంది, ఇది 10 అవుతుంది, ఇది కూడా 10 అండి. ఒక సర్కిల్ పాయింట్ మీద నుంచి సెంటర్ మీదకి ఇది సెంటర్ గా తీసుకుంటే ఇక్కడ రేడియస్ 10 అంటున్నాడు. ఇప్పుడు దీని నుంచి సో అతిపెద్ద చతురస్రం కత్తిరించి తీసిన ఆ చతురస్ర వైశాల్యం ఎంత అంటే ఇప్పుడు ఈ యొక్క వృత్తం నుంచి మనం ఒక చతురస్రం తీసుకుందాం అండి. వీటిని యాడ్ చేద్దాం. అతిపెద్ద చతురస్రం ఇదే అవుతుంది. వీటిని యాడ్ చేసినప్పుడు ఒక్కసారి చూడండి, ఇక్కడ ఈ యొక్క చతురస్రం యొక్క ఇది 10 ఇది 10 అన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా 10√2 అవుతుంది. ఇది కూడా 10√2 అవుతుంది. సో ఇది కూడా మనకి 10√2 అవుతుంది. ఇది కూడా 10√2. అంటే ఇప్పుడు ఈ యొక్క చతురస్రాన్ని మనం బయటకు తీసామనుకోండి, ఈ యొక్క చతురస్రంలో ప్రతి భుజం పొడవు ఎంత అంటే 10√2 10√2 10√2 అండ్ 10√2గా ఇచ్చాడండి. కాబట్టి ఇక్కడ దీని యొక్క ఏరియా ఎంత అన్నాడు. సో ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అడిగినప్పుడు ఎప్పుడు కూడా సైడ్ పవర్ 2 అండి. సో సైడ్ పవర్ 2 తీసుకోవాలి. సో భుజము పవర్ 2 తీసుకుంటాం కనుక ఇక్కడ భుజం వాల్యూ 10కి 10√2 ఇచ్చాడు. 10√2 పవర్ 2 అంటే సో 10 స్క్వేర్ ఇంటూ 2 అండి, దట్ ఈస్ ఈక్వల్ టు 200. మీకు కిలో 100 అని చెప్పాడు, ఇది తప్పండి. సో ఒరిజినల్ కిలో 100 సెంటీమీటర్స్ అని చెప్తూ ఉన్నాడు, తప్పు. సో ఆన్సర్ విల్ బి 200 సెంటీమీటర్ స్క్వేర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే ఈ యొక్క 127వ ప్రశ్నకి 1 ఆప్షన్ ఇచ్చాడు, దానికి అబ్జెక్షన్ లో పెట్టొచ్చు. ఎందుకంటే సో దానికి ఆన్సర్ 200 సెంటీమీటర్ స్క్వేర్ అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 128. In a triangle ABC, AD is angular bisector of a triangle A, meeting the side BC at D. If BD is equal 8 cm and BC equal to 12 cm, then AB is to AC is అంటున్నారండి. రైట్. ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. రైట్. ఏ బి అండ్ సిఎన్. సో ఏడి ఈజ్ యాంగులర్ బైసెక్టార్ ఆఫ్ యాంగిల్ ఏ. అంటే ఇక్కడ మనకి ఏడి ఏదైతే ఉంటుందో ఇక్కడ తీసుకుంటే ఇది యాంగులర్ బైసెక్టార్ అంటే ఇది ఈక్వల్ యాంగిల్ చేస్తున్నాడు. ఇక్కడ తీటా ఉంటే ఇక్కడ కూడా తీటా ఉంటుందని చెప్తూ ఉన్నాడు. యాంగులర్ బైసెక్టార్ మీటింగ్ ద సైడ్ బీసీ అట్ డి, అంటే ఇక్కడ డి దగ్గర మీట్ అవుతూ ఉంది. ఇఫ్ బీడీ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 8 సెంటీమీటర్స్ అంట, బీడీ ఈజ్ ఈక్వల్ 8 సెంటీమీటర్స్ అని చెప్తా ఉన్నాడు. బీసీ 12 అంటే ఇది మొత్తం కూడా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 12 వచ్చింది అంటే అంటే ఈ యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఇది మనకి 12 సెంటీమీటర్స్ ఇస్తున్నాడు. అంటే ఇది మనం సింపుల్ గా 4 సెంటీమీటర్స్ గా ఇక్కడ తీసుకోవచ్చు. దెన్ సో ఏబి ఇస్ టు ఏసి అడుగుతున్నాడండి. సో ఫ్రెండ్స్ మీరు చాలా సింపుల్ గా ఈ యొక్క ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ యాంగులర్ బైసెక్టార్ థీరం ప్రకారం అంటే ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే సో యాంగిల్ బైసెక్టార్ థీరం ప్రకారం ఓకేనా. సో యాంగిల్ బైసెక్టార్ థీరం ప్రకారం మనం ఆన్సర్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఇక్కడ సింపుల్ గా ఏబి బై ఏసి అండి. ఏబి బై ఏసి విల్ బి ఈక్వల్ టు ఏమవుతుందంటే బీడీ బై సిడి. సో బీడీ బై సిడిగా ఇక్కడ మనం తీసుకోవచ్చు. మరి అడుగుతుంది ఎగ్జామినర్ మనకి ఏబి ఇస్ టు ఏసీ అడుగుతూ ఉన్నాడండి. మరి ఇందులో బీడీ సో బీడీ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 8 ఇచ్చాడు. మరి సిడి వాల్యూ ఎంత అంటే మనకి 4 వస్తుంది. సో సిడి వాల్యూ 4, ఏడి వాల్యూ 8 కాబట్టి 8/4 అండి. 8/4 అంటే 2/1 కనుక ఇక ఆన్సర్ ఎంత అంటే 2:1. అంటే మనకు అడుగుతుంది ఏబి బై ఓకే ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ 2/1 ఇచ్చాడు కనుక దీని యొక్క ఆన్సర్ ఎంత చెప్పొచ్చు అంటే ఏ ఇస్ టు బి ఓకే ఏబి ఇస్ టు ఏసీ అడుగుతున్నాడు. ఏబి ఇస్ టు ఏసీ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 2:1 అండి. ఈ యొక్క సమాధానం ఎంత అంటే సో సింపుల్ గా మీకు సో 2:1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 129. సో 1000 పవర్ 1/3 అండి. సో ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి 1000 పవర్ 1/3 అంటే 10 పవర్ 3 హోల్ పవర్ 1/3 ఇంటూ 0.04 అన్నాడు. దీన్ని మనం సింపుల్ గా 4/100 పవర్ 1/2 ఓకేనా. సో అదే విధంగా ఇక్కడ మనకి ఇది మైనస్ అనుకుంటా అండి. ఈ యొక్క వాల్యూ ఐ హోప్ ఇట్ విల్ బి మైనస్. నౌ ఇక్కడ సో 27/1000 పవర్ 1/3 గా తీసుకుందాం. రైట్. ఒకసారి చూడండి ఇక్కడ ఇది మైనస్ అండి, డెఫినెట్ గా మైనస్ ఇచ్చాడు.
చెప్తున్నాం. సో 10⁻³ హోల్ పవర్ 3 అంటే ఈ యొక్క వాల్యూ 10 అవుతుంది. మరి ఇక్కడ 4/100 అన్నాడు, అంటే ఇక్కడ మనం సింపుల్ గా చెప్పాలంటే 4/100 పవర్ 1/2 అంటే ఇది 2/10 అవుతుంది. మైనస్ 27/1000 పవర్ అంటే ఇక్కడ 3/3/10⁻³ హోల్ పవర్ 1/3 అంటే ఈ యొక్క వాల్యూ ఎంత అంటే సో ఇక్కడ 10 కి 10 కట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క వాల్యూ 2 అవుతుంది. 2 మైనస్ సో ఈ 3 కి 3 కట్ అవుతుంది కాబట్టి 3/10 అంటే 0.3 అండి. అంటే ఇక్కడ 2 మైనస్ 0.3 ఎంత అంటే ఈ యొక్క ఆన్సర్ మనం సింపుల్ గా 1.7 అనేది సమాధానంగా ఇక్కడ ఇవ్వవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 130. ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో L is parallel to M అంట, L M parallel అంటున్నాడు. నెక్స్ట్ వన్ P is parallel to Q అంటున్నాడు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ X అండి. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఇక్కడ ఎంత యాంగిల్ ఉన్నదో ఇక్కడ కూడా అదే యాంగిల్ ఉంటుంది. సో ఇక్కడ అదే విధంగా ఇక్కడ x డిగ్రీస్ అయినప్పుడు ఇక్కడ కూడా x డిగ్రీస్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ x డిగ్రీస్ అయినప్పుడు ఇక్కడ కూడా x డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు సింపుల్ గా చూడండి, x వాల్యూ కావాలంటే ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి ఎంత అంటే సో x డిగ్రీస్ ప్లస్ 3x ప్లస్ 4 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 180 డిగ్రీస్ అండి. ఎందుకంటే అక్కడ స్ట్రైట్ లైన్ మీద ఇక్కడ వచ్చేటువంటి యాంగిల్ ఎంత అంటే స్ట్రైట్ యాంగిల్. సో 3x ప్లస్ x అంటే 4x డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 180 degrees minus 4 degrees and now 4x is equal 176 కాబట్టి x is equal so 417 లో 4 times 1 మిగిలింది 16 4 times కాబట్టి x value will be equal ఎంత అంటే 44 degrees అనేది సరైన సమాధానం ఇక్కడ ఎంచుకోవచ్చు. సో ఆన్సర్ will be third option is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 131 క్వశ్చన్. The length of a rectangle is increased by 60%. By what percentage should its breadth be decreased so as to maintain the same area? రైట్, ఒక్కసారి చూడండి మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేయొచ్చు అండి. సో సింపుల్గా ఈ యొక్క క్వశ్చన్ మనం బై ఆప్షన్ వెరిఫికేషన్ తీసుకుందాం. సో బై ఆప్షన్ వెరిఫికేషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ సో చూడండి ఏమంటున్నాడంటే లెంగ్త్ ఏదైతే ఉంటుందో దాన్ని 60% ఏమన్నాడు పెంచమన్నాడు. అయితే బ్రెడ్త్ ని ఎంత పర్సంటేజ్ తగ్గిస్తే సో వచ్చేటువంటి లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఏరియా ఎంత అవుతుందంటే విల్ బి సేమ్ అంట, అంటే దాంట్లో ఎటువంటి మార్పు ఉండకూడదంట. సో లెట్ us assume మనం ఫస్ట్ ఆప్షన్ కి వెళ్దామండి. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అనుకుంటే సో ఎల్బి అంటే 2 వేరియబుల్ కేసు కాబట్టి లెంగ్త్ 60% పెరిగితే 160% అవుతుంది. ఓకేనా, 160 అవుతుంది. అదే బ్రెడ్త్ మనం ఇప్పుడు లెట్ us assume 37.5 సబ్ట్రాక్ట్ చేసాం, అప్పుడు వచ్చేది ఎంత అంటే సో 62.5 అవుతుంది. సో 2 వేరియబుల్ కేసు అయినప్పుడు డినామినేటర్ 100 తీసుకోండి. అప్పుడు మనకి కట్ చేసినప్పుడు ఎంత వస్తుంది అంటే సింపుల్ గా సో 20 అనేది ఇక్కడ 5 టైమ్స్ 20 అనేది 8 టైమ్స్ అండి. ఇక్కడ 5 అనేది 1 టైము, సో 5 అనేది 12.5 టైమ్స్ గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సింపుల్ గా 8 into 12.5 ఓకేనా, 8 into 12.5 విల్ బి ఈక్వల్ టు ఎంత అంటే 100% వస్తుంది. అంటే లెంగ్త్ 60% పెంచి బ్రెడ్త్ ని 37.5% డిక్రీజ్ చేసినప్పుడు ఏరియా విల్ బి రిమైన్స్ సేమ్ అండి. కాబట్టి ఇక్కడ బ్రెడ్త్ ని ఎంత డిక్రీజ్ చేయాలి అంటే బై ఆప్షన్ వెరిఫికేషన్ తో 37.5 డిగ్రీస్ అనేదాన్ని సో సారీ 37.5% అనేది ఈ యొక్క బ్రెడ్త్ వాల్యూ మనం డిక్రీజ్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి 132. Which of the following measures of central tendency can be calculated graphically? సో ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, సో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఓకే, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ మెయిన్ గా సో దీన్ని మనం కేంద్రీయ స్థాన కొలతలని చెప్తా ఉంటాం కదా. సో కేంద్రీయ స్థాన కొలతలు మొత్తం 3 ఉంటాయండి. ఒకటి ఏంటంటే మీన్ ఉంటుంది, సో సెకండ్ వన్ ఏంటంటే మీడియన్ ఉంటుంది, సో థర్డ్ వన్ ఏంటంటే ఇక్కడ మనకి సింపుల్ గా చెప్పాలంటే సో మోడ్ ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఒక మీన్ తప్ప మిగతా రెండింటిని కూడా మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయొచ్చు. సో మీడియన్ కనుక్కోవాలి అంటే మనం ఇక్కడ ఒకే కర్వ్స్ ఉపయోగించి మనం మీడియన్ వాల్యూ కనుక్కుంటాం. అదే మనం మోడ్ కనుక్కోవాలనుకోండి, సో మోడ్ ని మనం మోడ్ ఆఫ్ ద సో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఎలా కనుక్కుంటాం అంటే హిస్టోగ్రామ్స్ ఉపయోగించి మనం మోడ్ వాల్యూ కనుక్కోవచ్చు. అంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మీడియన్ వాల్యూని మనం సో వీ కెన్ క్యాలిక్యులేట్ యూజింగ్ వగే కర్వ్స్ అండి. సో వగే కర్వ్స్ ఉపయోగించుకొని మనం మీడియన్ వాల్యూని గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేయొచ్చు. మోడ్ వాల్యూ రిప్రజెంట్ చేయాలంటే మనం హిస్టోగ్రామ్స్ ని ఉపయోగించుకొని గ్రాఫికల్ గా మనం ఇక్కడ మోడ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక మీన్ తప్ప సో మీడియన్ అండ్ మోడ్ అనేవి ఒక ఇచ్చినటువంటి కేంద్రీయ స్థాన కొలతలో మనం గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేయగలుగుతాం. కనుక మధ్యగతం మరియు బాహుక్ అనేవి సో మనం సో గ్రాఫికల్ పద్ధతిలో కనుగొనవచ్చు అని చెప్పి
మనం చూడవచ్చు. సో ఆన్సర్ విల్ బి మీడియన్ అండ్ మోడ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఓన్లీ మీన్ పెట్టినా, ఓన్లీ మోడ్ పెట్టినా, ఓన్లీ మీడియన్ పెట్టినా ఈ యొక్క ప్రశ్నకి మీరు ఆన్సర్ రాంగ్ అవుతుంది. రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 133. In a triangle ABC, MN is parallel to BC. The area of quadrilateral MBCN అండి. సో ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటర్ అన్నప్పుడు ఈ యొక్క పార్ట్ అండి. సో ఈ యొక్క పార్ట్ మనకి ఇచ్చాడు. ఈ యొక్క పార్ట్ ఎంత ఇచ్చాడు అంటే సో 130, ఓకేనా, 130 స్క్వేర్ సెంటీమీటర్. ఇఫ్ AN అండ్ NC 4:5 అంట. అంటే ఇది 4 పార్ట్స్ అయితే ఇది 5 పార్ట్స్ అని చెప్తా ఉన్నాడు. దెన్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ MAN అండి. సో MAN యొక్క ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవాలంటే ఇక్కడ మనకి అడుగుతున్నది ఏంటంటే ఈ యొక్క ఏరియా అడుగుతా ఉన్నాడు. ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, మనకేమో ఈ యొక్క ఏరియా ఏమో 130 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. సో ట్రయాంగిల్ MAN యొక్క ఏరియా అడుగుతా ఉన్నాడు. సో ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ చూడండి, ఇది మనం ట్రయాంగిల్ ఏబిసిగా చెప్పవచ్చు. ఇది ట్రయాంగిల్ ఏబిసిగా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి ఇంకొకటి ఏముంది అంటే ఇక్కడ M, ఇక్కడ N, ఇక్కడ A ఉంది. సో దీన్ని మనం సో ఈ యొక్క ట్రయాంగిల్ ఏబిసి యొక్క ఏరియా, అదేవిధంగా ట్రయాంగిల్ AMN యొక్క ఏరియా, ఇప్పుడు ఈ రెండింటిని మనం ఇక్కడ సింపుల్గా కంపేర్ చేయొచ్చు. ఎలా కంపేర్ చేయొచ్చు అంటే ఇక్కడ ANకి NCకి రేషియో ఇచ్చాడు. AN = ఎంత అంటే మనకి ఇక్కడ 4 పార్ట్స్ వాల్యూగా చెప్తా ఉన్నాడు. NC వాల్యూ = ఎంత అంటే మనకి ఇక్కడ సింపుల్గా 5 పార్ట్స్ వాల్యూగా చెప్తా ఉన్నాడు. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఒకటి ABC ట్రయాంగిల్ ఉంది, మరొకటి AMN ట్రయాంగిల్ ఉంది. ఆల్రెడీ మనకి ఇక్కడ క్వాడ్రిలేటర్ MBCN యొక్క ఏరియా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ మీరు కూడా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, నేను రాస్తున్నాను. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AMN అండి, AMN. సో బై సో ఏరియా ఆఫ్ సో సింపుల్గా చెప్పాలంటే ట్రయాంగిల్ ABC తీసుకుందాం. రైట్, దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ AMN అన్నప్పుడు ఇక్కడ 4 పార్ట్స్ ఉన్నది కాబట్టి ఇది 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. ఏరియా ఆఫ్ ABC అంటే 4 + 5 అవుతుంది. కనుక ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే 4/2 బై 4 + 5/2గా ఇక్కడ మనం తీసుకోవచ్చు. యాజ్ పర్ ద మనకి ఏదైతే సో ట్రయాంగిల్ థీరమ్స్ ఉన్నాయో ఆ థీరమ్స్ ప్రకారం మనకి ఇక్కడ సో AN/AC/2కి ఈక్వల్ అవుతుందని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 4 స్క్వేర్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఎంత వస్తుంది అంటే 16 పార్ట్స్ వస్తుంది. ఇది 16 పార్ట్స్గా ఉంది. సో నెక్స్ట్ వన్, ఇక్కడ వచ్చేసరికి 4 + 5 ఎంత అంటే 9 స్క్వేర్ అంటే 81 పార్ట్స్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్లో క్యాలిక్యులేషన్ తీసుకుంటున్నాను. నెంబర్ ఆఫ్ పార్ట్స్లో తీసుకున్నప్పుడు నాకు ఓవరాల్గా చూడండి, ఇక్కడ ఏరియా ఆఫ్ ద AMN ఎంత అంటే నాకు ఈ యొక్క ఏరియా ఎంత అంటే 16 పార్ట్స్గా వచ్చింది. నా మొత్తం ఓవరాల్గా అంతా కలిపి నాకు 81 వచ్చిందంటే ఇప్పుడు ఈ యొక్క క్వాడ్రిలేటర్ యొక్క ఏరియా ఎంత అంటే సో సింపుల్గా నేను ఇక్కడ 65 పార్ట్స్గా తీసుకుంటా. ఎలా 65 వచ్చింది? 81లో 16 పోతే మనకి ఇక్కడ 65 పార్ట్స్ వస్తుంది. ఈ యొక్క 65 పార్ట్స్ ఎవరి ఏరియా అంటే MBCN యొక్క ఏరియా అండి. ఇప్పుడు MBCN యొక్క ఏరియా 65 పార్ట్స్ ఉంది, మనకి దీని యొక్క ఏరియా కావాలి. కానీ ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ 5 పార్ట్స్, ఓకేనా. సో 65 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే సో 130 స్క్వేర్ సెంటీమీటర్స్గా ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి మనకి ఇక్కడ ఏం కావాలంటే AMN యొక్క ఏరియా కావాలి. AMN యొక్క ఏరియా ఎంత అంటే సింపుల్గా 16 పార్ట్స్. సో 65 డబల్ 130, సో 16 డబల్ ఎంత అంటే 32 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది సింపుల్గా ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్గా ఇక్కడ ఇవ్వచ్చు. ఆన్సర్ విల్ బి ఆన్సర్ 32 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో నా క్లాస్ రూమ్ నోట్స్ ఫాలో అవుతూ నా క్లాసెస్ ఉన్న వాళ్ళకైతే సో మాక్సిమం 34లో 33 to 34 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసే అవకాశం ఈ యొక్క సో ప్రశ్నాపత్రం FBO అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 34 134. If the numerator of a fraction is increased by 5 and the denominator is increased by 2, then it becomes equal to 12/13. Let us assume నేను ఫ్రాక్షన్ A/B అనుకుంటా అండి. ఇందులో సో మనకి ఏం చెప్తున్నాడు అంటే న్యూమరేటర్ని ఇంక్రీజ్డ్ బై 5 అంట. సో న్యూమరేటర్ 5 పెంచమన్నాడు, డినామినేటర్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై 2. అప్పుడు ఫ్రాక్షన్ దేనికి సమానం అవుతుంది అంటే 12/13కి ఈక్వల్ అవుతుందని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ వన్, if the numerator of the fraction is decreased by 1, ఒకవేళ న్యూమరేటర్ని 1 తగ్గించి సో అదేవిధంగా డినామినేటర్ డిక్రీజ్డ్ బై 5 అంట,
డినామినేటర్ని 5 తగ్గిస్తే అప్పుడు ఫ్రాక్షన్ దీనికంటే 1కి ఈక్వల్ అంటే 1/1 అవ్వాలని చెప్పి చెప్తాడు. అటువంటి ఫ్రాక్షన్ ఏదో చెప్పమన్నాడు. సో ఫ్రెండ్స్ మీరు ఇది సో బై ఆప్షన్ వెరిఫికేషన్ చేయడానికి మీరు ఇక్కడ ప్రయత్నించండి. బై ఆప్షన్ వెరిఫికేషన్ చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ ఆప్షన్ చేయడానికి ప్రయత్నిస్తా. ఫస్ట్ ఆప్షన్ 11/14 ఉంది. సో 11కి 5 యాడ్ చేస్తా న్యూమరేటర్కి. సో నెక్స్ట్ 14 అండి. సో 11/14 మన ఆన్సర్ అనుకుంటే 11 + 5 సో 14 + 2 అండి. సో టోటల్ 16/16. సో 16/16 = 1 అవుతుంది. కానీ మనకి 12/13 ఇచ్చాడు కనుక ఆన్సర్ 1 రాంగ్ ఆన్సర్. 8/13 మన ఆన్సర్ అనుకుందాం. 8/13 మన ఆన్సర్ అనుకుంటే సో న్యూమరేటర్కి మనం 5 యాడ్ చేద్దాం. సో డినామినేటర్కి 2 యాడ్ చేద్దాం. అప్పుడు వచ్చేది 13/15 వచ్చింది. కానీ ఒరిజినల్ ఫ్రాక్షన్ 12/13 అవ్వాలి కనుక ఆప్షన్ 2 ఆల్సో రాంగ్ ఆన్సర్. సో కాబట్టి ఈ యొక్క ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం ఆన్సర్ ఎంత అంటే 7/11. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ సో 7/11 తీసుకుంటున్నాను ఆన్సర్. సో 7 + 5/11 + 2 అండి. 7 + 5 12 అవుతుంది. 11 + 2 13 అవుతుంది. అదేవిధంగా సో డిక్రీజ్ 1 5 అండి. సో 7 - 1/11 సో 5 అంటున్నాడు. సో 6/6 అండి 1కి ఈక్వల్ అవుతుంది. సో మనకి ఇచ్చినటువంటి 2 కండిషన్ న్యూమరేటర్ డినామినేటర్ ఇంక్రీజ్ చేయటం, న్యూమరేటర్ డినామినేటర్ డిక్రీజ్ చేయడంతో మనకు వచ్చినటువంటి పాజిబుల్ ఫ్రాక్షన్ ఎంత అంటే ఈ యొక్క ప్రశ్నకి మనం 7/11 అనేది సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. నెక్స్ట్ మనం చూద్దాం 134వ ప్రశ్న. If the length of the shadow of tower is equal to height of the tower at a point of time, what is the angle of elevation of the sun at that time? అండి ఇప్పుడు ఇది యొక్క టవర్ యొక్క హైట్ గా తీసుకుందాం అండి. హైట్ ని మనం ఇక్కడ సింపుల్ గా h గా తీసుకుందాం. సో దాని యొక్క షాడో ఇక్కడ వస్తుంది. షాడో కూడా ఈక్వల్ అంటున్నాడు కనుక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ మనం తీటా తీసుకోవాలి. సో సింపుల్ గా సో tan θ = సో మనకి తెలుసు ఆపోజిట్ సైడ్ బై సో అడ్జసెంట్ సైడ్ అండి. మరి ఆపోజిట్ సైడ్ వాల్యూ h వస్తుంది. దాని యొక్క షాడో కూడా సేమ్ అంటున్నాడు. అడ్జసెంట్ సైడ్ h/h = 1 అండి. సో tan θ = 1 అంటే మనం 1 వాల్యూ tan 45 degrees గా చెప్పవచ్చు. కనుక θ ఎంత అంటే 45 degrees. కనుక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటే 45 degrees అనేది సమాధానంగా ఇక్కడ ఎంచుకోవచ్చు. ఆన్సర్ విల్ బి చాయిస్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 136 అండి. 1 cube 2 cube 3 cube అప్ టు 7/3 అండి. సో మనందరికీ తెలుసు ఇక్కడ సిగ్మా n³ = ఎంత అంటే ఫార్ములా n × n + 1/2 పవర్ 3. మరి ఇక్కడ సో పవర్ 2 అండి. ఇక్కడ n వాల్యూ ఆల్రెడీ 1 to 7 కాబట్టి n వాల్యూ 7 రాద్దాం. సో 7 × 7 + 1/2 పవర్ 2 అండి. పవర్ 2. Now 7 8 56. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ 56/2 పవర్ 2 అంటే 56/2 అంటే 28 పవర్ 2. కాబట్టి ఈ యొక్క ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అండి. సో మనందరూ కూడా గుర్తుంచుకోవాలి సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్. సో దీని యొక్క ఫార్ములా మనం గుర్తుంచుకోగలిగితే n × n + 1/2 పవర్ 2 అండి. ఇక్కడ n వాల్యూ ఎంత ఇచ్చాడంటే 7 ఇచ్చాడు కనుక సో 7 రాయడం ద్వారా నాకు ఆన్సర్ 28 పవర్ 2. సో కొంతమంది ఆన్సర్ 28 పవర్ 3 పెట్టుంటారు. ఫార్ములా n × n + 1/2 పవర్ 2 అండి, నాట్ పవర్ 3. నెక్స్ట్ 137. The mean of 12 observations was calculated as 60. It was detected on rechecking that the value of 40 was mistakenly copied as 28. What is the correct mean? So friends, మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నేను మీకు క్లాస్ రూమ్స్ లో కూడా మీకు కరెక్ట్ మీన్ కి ఫార్ములా ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్ మీన్ ఇస్ ఈక్వల్ టు సో రాంగ్ మీన్. ఓకేనా? సో రాంగ్ మీన్ ప్లస్ కరెక్ట్ అబ్జర్వేషన్. ఓకే, కరెక్ట్ వాల్యూస్ మైనస్ రాంగ్ వాల్యూ. సో రాంగ్ వాల్యూ ఆర్ రాంగ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఫ్రెండ్స్ ఇక్కడ రాంగ్ మీన్ వాల్యూ ఎంత అంటే 12 పరిశీలనాంశాల సగటు 60గా ఇవ్వబడింది. సో సగటు 60 అవుతుంది. దట్ ఈస్ ద రాంగ్ యావరేజ్ అవుద్ది 60 ప్లస్ సో దాంట్లో 40 బదులుగా 28 తీసుకున్నారంట. 48 - 28 బై హౌ మెనీ అబ్జర్వేషన్ అంటే 12 అబ్జర్వేషన్. దెన్ 60 ప్లస్ 48లో మనం రైట్ ఒకసారి 40 అండి. సో నాట్ 48, 40 - 28 అంటే 12/12. సో ఆన్సర్ విల్ బి 60 + 1 అండి. సో ద కరెక్ట్ మీన్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు 61 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. సో కరెక్ట్ మీన్ విల్ బి ఈక్వల్ టు రాంగ్ మీన్ ప్లస్
So sum of the correct observations minus sum of the wrong observation by n value అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ యొక్క థియరీతో మనం ఆన్సర్ అయితే కరెక్ట్ మీకు కనుక్కోవచ్చు. చాలా సార్లు మీకు క్లాస్ రూమ్స్ లో నేను CT1, CT2, CT3, CT4, CT5, CT6 లో ఎక్స్ప్లెయిన్ చేసినవి ఇక్కడ క్వశ్చన్స్ గా చాలా కూడా రావడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి 138. In a triangle ABC is drawn to circumscribe a circle of radius 4 cm such that the segments BD and DC into which BC is divided by the point of contact DR lengths 8 cm and 6 cm so respectively, then the length of the sides AB and AC are respectively. So మనకి 10 and 12 centimeters ఇచ్చాడు, 14 and 10 centimeters ఇచ్చాడు, 15 and 13 centimeters ఇచ్చాడు. Now 12 and 15 centimeters గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మీరు ఫ్రెండ్స్ మీరు చూడండి. సో దీన్ని మనం ఏ విధంగా తీసుకుందాము అంటే ఒక్కసారి చూడండి ఎలా తీసుకుంటానో ఇక్కడ. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ చూడండి. సో మనకు ఒక ట్రయాంగిల్ ఇవ్వడం జరిగిందండి. సో ట్రయాంగిల్, సో ఈ యొక్క ట్రయాంగిల్లో ఇది ఏగా తీసుకున్నాడు, సో ఇది బిగా తీసుకున్నారు, సో ఇది సిగా తీసుకున్నారు, సో ఇక్కడ వచ్చి డి ఇచ్చాడు. ఓకేనా. సో ఇది 8 సెంటీమీటర్స్ గా చెప్పాడు. ఓకే, సెంటీమీటర్స్ ఇచ్చారు కదా, సెంటీమీటర్, రైట్, సెంటీమీటర్. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఇది 6 సెంటీమీటర్స్ గా మనకి ఇవ్వడం జరిగిందండి, 6 సెంటీమీటర్. ఓకేనా. సో లోపల ఇన్స్క్రైబ్ గా ఒక సర్కిల్ తీసుకున్నాడు. సో సర్కిల్ మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇది రేడియస్ గా తీసుకుంటే, ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ గా తీసుకుంటాయి. క్వశ్చన్ ఏంటంటే మనకి సో ఏబి మరియు ఏసీల భుజాల పొడవులు వరుసగా ఎంత ఉంటాయో చెప్పమని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఏబి అండ్ ఏసీల భుజాల పొడవులు అడుగుతున్నాడు, ఏబి అండ్ ఏసీ అండి. రైట్, ఒక్కసారి చూడండి. మనం ఎప్పుడు కూడా మనకు ప్రాపర్టీ ఉందండి. సో ఇక్కడ ఈ సర్కిల్కి అవుట్ సైడ్ నుంచి మనం ఇలా ఒక స్పర్శ రేఖ తీసుకుందాం, ఇలా ఒక టాంజెంట్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే ఉంటుంది. అంటే అవుట్ సైడ్ నుంచి మన సర్కిల్ మీదకి ఏవైతే 2 స్పర్శ రేఖలు తీసుకుంటున్నామో ఈ యొక్క స్పర్శ రేఖల యొక్క లెంగ్త్ ఎలా ఉంటాయంటే ఈక్వల్ గా ఉంటాయని మనకి తెలుసు, ఈక్వల్ గా ఉంటాయి. బట్ ఆ ప్రకారం మనకి ఇక్కడ ఈ యొక్క పాయింట్ అవుట్ సైడ్ పాయింట్ అండి, ఈ పాయింట్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంగ్త్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే లెంగ్త్ ఉంటుంది కనుక ఈ వాల్యూ 8 సెంటీమీటర్స్ అయినప్పుడు ఇది కూడా మనకి 8 సెంటీమీటర్స్ అయ్యే అవకాశం ఉంది ఈ యొక్క పాయింట్ కి. నెక్స్ట్ వన్. సో ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 6 సెంటీమీటర్స్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా మనకి 6 సెంటీమీటర్స్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, ఇది కూడా అవుట్ సైడ్ పాయింట్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 8 సెంటీమీటర్స్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 8 సెంటీమీటర్స్ గా ఉంటుంది. అయితే వాడు అడుగుతున్నది ఏంటంటే ఏబి వాల్యూ ఎంత అంటే, సో మనకి తెలుస్తున్నది ఏంటంటే ఏబి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే సో ఏ ప్లస్ 8 అవుతుందండి, ఏ ప్లస్ 8 అవుతాయి. ఇక్కడ నేను ఏ బదులు మనం బెస్ట్ ఏంటంటే ఇక్కడ మనం దీన్ని ఇక్కడ సింపుల్ గా సో ఏ బదులు సో ఎక్స్ గా తీసుకుందాం అండి. సో ఎక్స్ గా తీసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. సో ఎందుకు ఎక్స్ తీసుకోవాలి అంటే మనకి ఎరన్స్ ఫార్ములాలో ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఏ క్లాష్ అవుతుంది. బట్ ఎక్స్ తీసుకుందాం. ఇక్కడ చూడండి ఏబి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ఎక్స్ ప్లస్ 8 సెంటీమీటర్స్ అండి. ఏసీ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే సో ఎక్స్ ప్లస్ 6 గా చెప్పవచ్చు. అంటే ఇక్కడ మన ఫైనల్ టార్గెట్ ఏంటంటే ఎక్స్ వాల్యూ తెలిస్తే మనకి ఎక్స్ ప్లస్ 8 తెలుస్తుంది, ఎక్స్ వాల్యూ తెలిస్తే ఎక్స్ ప్లస్ 6 తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మన ఫైనల్ టార్గెట్ ఏంటంటే ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవడానికి ఇక్కడ ప్రయత్నిద్దాం. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి మనకి సో ఎరన్స్ ఫార్ములా ప్రకారం ఏరియా ఆఫ్ ద ఓకేనా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ అండ్ ఎస్ మైనస్ బి అండ్ ఎస్ మైనస్ సి గా తీసుకోవాలి. అయితే ఇక్కడ ఎస్ వాల్యూ ఎంత అంటే సో సింపుల్ గా చూడండి. సో మనం ఎస్ వాల్యూ ఏం చేస్తాం, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 గా తీసుకుంటాం అండి. ఇప్పుడు ఎస్ వాల్యూ ఏ ప్లస్ అంటే సెమీ పెరిమీటర్, అర్ధ చుట్టుకొలత. సో ఒక త్రిభుజంలోని అర్ధ చుట్టుకొలత అన్నప్పుడు ఎక్స్ ప్లస్ 8 తీసుకోవాలి, 8 ప్లస్ 6 తీసుకోవాలి, 6 ప్లస్ ఎక్స్ అండి. రైట్, నేను రాస్తాను ఇక్కడ. సో 6 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 8 ప్లస్ 8 ప్లస్ 6 బై 2 అండి. సో సెమీ పెరిమీటర్ అంటే చుట్టుకొలతలో సగం అండి. ఇక్కడ ఎక్స్ ప్లస్ 8 ఈ భుజం పొడవు, 8 ప్లస్ 6 ఈ భుజం పొడవు, 6 ప్లస్ ఎక్స్ ఈ భుజం పొడవు కలిపినప్పుడు నాకు టోటల్ గా 6 6 12 అండి. సో 16 అంటే ఇది 28. అంటే ఇక్కడ మనకి 2x ప్లస్ 28 బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 14 అండి. సో ఇక్కడ 2 టైమ్స్ కట్ అవుతుంది, 28 లో 14 టైమ్స్ అండి. కానీ ఇక్కడ మనకి విల్ గెట్ ద వాల్యూ ఎస్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే నాకు ఇక్కడ ఎక్స్ ప్లస్ 14 గా మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎస్ వాల్యూ ఎక్స్ ప్లస్ 14 అంటే ఇప్పుడు దీని నుంచి మనం ఇక్కడ ఎస్ మైనస్ ఏ వాల్యూ కనుక్కుందాం అండి. ఎస్ మైనస్ ఏ వాల్యూ కావాలంటే సో దీంట్లో లెటర్స్ దీన్ని ఏ గాను, దీన్ని బి గాను, సో నెక్స్ట్ దీన్ని సి గా తీసుకుందాం అండి.
ఎస్ మైనస్ ఏ అంటే 6 ప్లస్ ఎక్స్ కదా, 6 ప్లస్ ఎక్స్ కదా. మరి ఎస్ లో నుంచి 6 ప్లస్ ఎక్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ 14 లో నుంచి మనం ఎంత సబ్ట్రాక్ట్ చేయాలంటే 6 ప్లస్ ఎక్స్ సబ్ట్రాక్ట్ చేయాలండి. అప్పుడు ఎక్స్ కట్ అవుద్ది. 14 మైనస్ 6 ఎంత అంటే 8. అంటే మనకి ఇక్కడ ఎస్ మైనస్ ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే 8 వచ్చిందండి. నెక్స్ట్ వన్ ఎస్ మైనస్ బి కూడా కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. మరి ఎస్ మైనస్ బి అన్నప్పుడు ఇక్కడ సో ఎస్ వాల్యూ ఆల్రెడీ ఎక్స్ ప్లస్ 14 వచ్చింది, బి వాల్యూ ఎంత అంటే ఎక్స్ ప్లస్ 8 అండి. అంటే ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ 14 మైనస్ సో 8 ప్లస్ ఎక్స్ అండి. మరి ఇప్పుడు 14లో 8 పోతే 6 అవుద్ది కాబట్టి ఇక్కడ ఎస్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 6 వాల్యూగా మనకి ఇక్కడ వస్తాం. ఇప్పుడు ఎస్ మైనస్ సి కూడా నేను ఇక్కడ కనుక్కుంటాను. ఎస్ మైనస్ సి వాల్యూ, సో సి వాల్యూ అంటే ఇక్కడ మనకి 8 ప్లస్ 6 14 కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లస్ 14 లో నుంచి సి వాల్యూ 14 అండి. 14 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎక్స్ వస్తుంది. అంటే ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ సో మనకి ఆల్రెడీ ఎస్ వాల్యూ తెలిసింది, ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి తెలిసింది కాబట్టి ఇక్కడ మనకి ఏరియా ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి అండి. మరి ఇక్కడ ఆల్రెడీ దీని యొక్క ఏరియా ఏమైనా ఇచ్చాడా? సో త్రిభుజం ఏబిసిలో 4 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం అంతర్లిఖించబడిందని చెప్తూ ఉన్నాడండి. సో వ్యాసార్థం అంతర్లిఖించబడిందని చెప్తా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏరియా వాల్యూ మనం ఇక్కడ సింపుల్ గా ఆర్ ఇంటూ ఎస్ గా కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఆర్ ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ అండ్ ఎస్ మైనస్ బి అండ్ ఎస్ మైనస్ సి గా తీసుకుంటే ఆర్ వాల్యూ ఆల్రెడీ 4 ఇచ్చాడు. ఎస్ వాల్యూ ఎంత అంటే ఎక్స్ ప్లస్ 14 మనకి ఆల్రెడీ వచ్చింది ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ వాల్యూ ఎంత అండి ఎక్స్ ప్లస్ 14 ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎంత 8 వాల్యూ, ఎస్ మైనస్ బి ఎంత అంటే 6 అండి, ఎస్ మైనస్ సి ఎంత అంటే ఎక్స్ వాల్యూ వస్తుంది. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ 8 6 48 అండి. ఇక్కడ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 4, ఓకే ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 14 ఇంటూ సో ఇక్కడ 8 6 48 కాబట్టి 3 ఇంటూ 16 గా రాయొచ్చు. మరి ఇప్పుడు ఈ యొక్క 4 వాల్యూకి ఈ యొక్క 16 వాల్యూ కట్ అవుద్ది, 16 బయటకు వస్తే 4 అవుద్ది. అప్పుడు మనకి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినప్పుడు ఎక్స్ ప్లస్ 4 పవర్ 2 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 14 ఇంటూ 3 గా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ స్క్వేర్ కి ఈ ఎక్స్ ప్లస్ 4 కి కట్ అవుతుందండి. అప్పుడు రిమైనింగ్ వాల్యూ మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ టోటల్ గా చూడండి ఎక్స్ ప్లస్ ఓకే ఇక్కడ 14 కదా ఎక్స్ ప్లస్ 4, ఎక్స్ ప్లస్ 14 విల్ బి ఈక్వల్ ఎంత అంటే సో ఇక్కడ ఎక్స్ ఇంటూ 3 అండి 3x అవుతుంది. మరి ఇప్పుడు ఎక్స్ ప్లస్ 14 ఈక్వల్ 3x అయినప్పుడు దెన్ 2x ఈజ్ ఈక్వల్ అంటే 14 అవుద్ది. దెన్ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 7 గా చెప్పాలి. ఎప్పుడైతే మనకి ఎక్స్ వాల్యూ 7 వచ్చిందో మనకి ఏబి వాల్యూ అంటే 7 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 15 వస్తుంది. ఏసీ వాల్యూ సో 7 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 13 అండి. కనుక 15 సెంటీమీటర్ 13 సెంటీమీటర్స్ అనేది మన యొక్క ఏబి అండ్ ఏసీ వాల్యూస్గా ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో కాబట్టి ఫ్రెండ్స్ మీరు దీని స్క్రీన్ షాట్ తీసుకుని యొక్క సొల్యూషన్ రాసుకోండి. సో ఇచ్చినటువంటి ప్రశ్నలో 2 లెంగ్తీ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇదొక ప్రశ్న, మళ్ళీ 148వ క్వశ్చన్ కూడా లెంగ్తీగా ఇచ్చాడు. మిగతా అన్ని కూడా చాలా ఈజీగా మోడరేట్గా అయితే మీకు ప్రశ్నపత్రం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి 15, 13 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. ఆన్సర్ విల్ బి 15, 13 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూద్దాం మనం ప్రశ్న. మరి క్వశ్చన్ నెంబర్ 139 అండి. సో 138 యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇది. సో ఈ యొక్క వీడియో పాస్ చేసుకొని దీని సొల్యూషన్ రాసుకోవడానికి ప్రయత్నించండి. 139వ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్ ఈజ్ ఎక్స్ప్రెసిబుల్ యాజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ అండి. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఒక నెంబర్ టెర్మినేటింగ్ డెసిమల్ అవ్వాలి అంటే ఆ యొక్క నెంబర్ అనేది n/2 పవర్ n ఇంటూ 5 పవర్ n ఫార్మేట్లో రాసుకోగలగాలి. రైట్. సో ఇచ్చినటువంటి నెంబర్లో అయితే 351/75 మాత్రమే ఈ యొక్క ఫార్మేట్లో ఉన్నదండి. ఎలా అంటే సో 351/75 అంటే మనం ఇక్కడ సో 351లో సో 3తో కట్ అవుతుందండి. 3 1 టైం, 15 అంటే 17 టైం, ఇక్కడ 3 అనేది ఇక్కడ 25 టైప్తో కట్ అవుతుంది. అంటే ఇక్కడ 25 5 పవర్ 2 ఉందండి. కాబట్టి నేనేం చేస్తానంటే 117 ఇంటూ 2 పవర్ 2 తీసుకుంటాను. ఆల్రెడీ ఇక్కడ సో 5 పవర్ 2 ఉంది కాబట్టి మళ్ళా 2 పవర్ 2 తీసుకుంటా. అంటే మనం సింపుల్గా చెప్పాలి అంటే ఈ యొక్క నెంబర్ 117/5 పవర్ 2 అండి. కానీ మనకి ఈ ఫార్మేట్లో రావాలి కాబట్టి టెర్మినేటింగ్ డెసిమల్ ఇక్కడ డినామినేట్లో 2 పవర్ 2 తక్కువ ఉంది, అక్కడ కూడా 2 పవర్ 2 కాబట్టి నేను 117 ఇంటూ 2 పవర్ 2 బై 5 పవర్ 2 ఇంటూ 2 పవర్ 2 అండి. అంటే ఇది 4 అండి. 4 ఇంటూ 117 అంటే 468 అవుద్ది. 468/5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఎంత అంటే 100. కాబట్టి ఈ యొక్క వాల్యూ ఎంత అంటే 4.68కి ఈక్వల్ అవుద్ది.
అంటే ఇట్ టెర్మినేట్స్ ఆఫ్టర్ 2 డెసిమల్ పాయింట్స్ అండి, 2 దశాంశ స్థానాల తర్వాత అంతం అవుతుంది. కాబట్టి ఇక్కడ టెర్మినేటింగ్ డెసిమల్ ఏది అంటున్నాడు, 351/75 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మిగతా ఏవి కూడా మనకి ఈ యొక్క 165 కానీ 225 కానీ 145 కానీ కింద మనకి ఇక్కడ చూడండి 111/165 అంటే ఇక్కడ 165లో డెఫినెట్గా మనకి ఒక ప్రైమ్ నెంబర్ వస్తుంది. ఇక్కడ కూడా 225 అన్నప్పుడు 5తో కట్ చేయొచ్చండి. సో 5 ఇక్కడ చూడండి 5 4 టైమ్స్ 5 5 టైమ్స్ 5. సో ఇక్కడ అంటే మనం సింపుల్గా చెప్పాలంటే 5 ఓకే 5/2 × 9 గా రాయొచ్చు. కానీ ఇక్కడ 9 అనే నెంబర్ వస్తుంది. మనకి డినామినేటర్ ఎప్పుడు కూడా 2n × 5n రావాలి. ఇక్కడ 9 వస్తుంది కాబట్టి ఇది మనకి టెర్మినేటింగ్ డెసిమల్ కాదు, ఇది టెర్మినేటింగ్ డెసిమల్ కాదు, ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమల్ అయితే కాదండి. సో నెక్స్ట్ 140 క్వశ్చన్. It is not possible to construct a triangle with the measurements of lengths of its sides అండి. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మనకి ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఆ యొక్క ట్రయాంగిల్లో మనకి సో సైడ్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ అండి. సో సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆఫ్ ద రిలేషన్షిప్ తీసుకుంటే, ద రిలేటివ్ బిట్వీన్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ తీసుకుంటే, ద సమ్ ఆఫ్ ద 2 sides ఆల్వేస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్, ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 sides ఆల్వేస్ లెస్ దెన్ ఈక్వల్ టు థర్డ్ సైడ్ అండి. అంటే మనం సింపుల్గా చెప్పాలంటే ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఆల్వేస్ మోర్ దెన్ ఏసీగా చెప్తా ఉంటాం. అదేవిధంగా ఏబికి మరియు బీసీకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎప్పుడు ఏమవ్వాలంటే ఏసీ కంటే తక్కువ కావాలి. కనుక సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఆల్వేస్ మోర్ దెన్ థర్డ్ సైడ్, ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 sides ఆల్వేస్ లెస్ దెన్ ఏసీ అండి. కానీ ఇక్కడ మీరు థర్డ్ ఆప్షన్లో చూడండి 336 సెంటీమీటర్స్ తీసుకుంటే మనం ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సో ఇక్కడ 3 + 3 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుందండి. ఈ యొక్క కండిషన్ లేదు. అంటే ద సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఆల్వేస్ మోర్ దెన్ థర్డ్ సైడ్ ఉండాలండి. కానీ ఇక్కడ ఈక్వల్ అవుతుంది కాబట్టి 3 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ 6 సెంటీమీటర్స్తో మనం ఇక్కడ ట్రయాంగిల్ అయితే కన్స్ట్రక్ట్ చేయలేమని చెప్పి ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. బట్ ఆన్సర్ 140కి థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 141 అండి. The sum of the 3 numbers is 104. The ratio of the first to second is 3:4. The ratio of the second to third is 2:3. Then what is the second number? Very simple అండి. ఇక్కడ మనకి ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి మధ్య రేషియో చెప్తూ ఉన్నాడు. ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ రేషియో ఎంత అంటే 3:4 గా చెప్పాడు. నౌ ద సెకండ్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్ అండి. సో సెకండ్ నెంబర్ కి మరలా థర్డ్ నెంబర్ కి మధ్య ఉన్న రేషియో ఎంత అంటే 2:3. అంటే రేషియో ప్రపోర్షన్ యొక్క క్లాస్ రూమ్ నోట్స్ తీసుకుంటే మీరు చాలా సింపుల్ గా ఈ యొక్క 3 నెంబర్స్ మధ్య ఉన్నటువంటి సో రేషియో 1:2:3 అండి. ఫస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్ మధ్య రేషియో. సో 3 2 జా ఎంత అంటే 6 అవుతుంది. నా 4 2 జా 8 అవుతుంది. సో 3 4 జా 12 అవుతుంది. అంటే ఈ యొక్క వాల్యూ 2 3 టైమ్ 2 4 టైమ్ 2 6 టైమ్. అంటే వీటిలో రిక్వైర్ నెంబర్ ఎంత అంటే 4 పార్ట్స్ అండి. సెకండ్ నెంబర్ కావాలి. రెండవ సంఖ్య ఎంత అంటే 4 పార్ట్. మరి టోటల్ ఎంత అంటే 3 4 6 ఎంత అంటే 13 పార్ట్స్ అండి. సో సమ్ ఈజ్ ఈక్వల్ మనకి ఇక్కడ 13 పార్ట్స్ వస్తుంది. 13 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అన్నాడంటే 104. ద సమ్ ఆఫ్ ద 3 నెంబర్స్ 104 అంటున్నాడు. కనుక 13 పార్ట్స్ 104 అయినప్పుడు 1 పార్ట్ విల్ బి ఈక్వల్ టు ఎంత అంటే సో 1 పార్ట్ వాల్యూ ఇక్కడ 13 అనేది 8 టైమ్స్ కట్ అవుతుందండి. సో 1 పార్ట్ వాల్యూ మనకి 8 వచ్చింది. బట్ రిక్వైర్మెంట్ సెకండ్ నెంబర్ వాట్ విల్ బి ద సెకండ్ నెంబర్ అంటే సెకండ్ నెంబర్ ఎంత ఉంది అంటే ద సెకండ్ నెంబర్ విల్ బి ఈక్వల్ టు 4 పార్ట్ అండి. The second number 4 parts means 1 part 8 అంటే 4 parts అంటే 4 8 జా ఎంత అంటే ఆన్సర్ విల్ బి 32 is the correct answer అండి. కనుక రెండవ సంఖ్య ఎంత అంటే 32గా తీసుకోవాలి. ఇది ఒక రేషియో ప్రపోర్షన్ అనే టాపిక్ మీకు సో ఇచ్చినటువంటి జనరల్ మ్యాథ్స్ అర్థమెటిక్ ఏరియా నుంచి సో నిష్పత్తి అనుపాతం విచ్చడం అనే టాపిక్ నుంచి కవర్ చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ 142. If 35 is removed from the data 30, 34, 35, 36, 37, 38, 39, 40 then the median is increased by. So first ఒక డేటా ఇచ్చాడండి. దానికి ఫస్ట్ మనం ఇక్కడ మీడియన్ కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. మీడియన్ ఆఫ్ ద గివెన్ డేటా సో దే మస్ట్ బి ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్. సో 30 34 సో 35 సో 36 37 38 39 40 అవి ఇంక్రీజింగ్ ఆర్డర్ లేకపోతే ఇంక్రీజింగ్ ఆర్డర్ రాసుకోవాలి. ఆల్రెడీ ది గివెన్ ఆర్డర్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఇక్కడ ఒక 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కనుక సో దేర్ ఆర్ 2 మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ అండి. వాటి యొక్క యావరేజ్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ ఈవెన్ నెంబర్స్ మీన్స్ 2 middle most observations are possible, then the average of those 2 observations is the median value. Then 36 and 37 so average value will be 36.5. But ikkada so dini yokka median value enta ante 36.5. Then here now 35 is removed andi. So 35 is removed. So ఒకవేళ ఈ డేటా నుంచి 35 రిమూవ్ అయితే ఆ మీడియన్ లో వచ్చే చేంజెస్ ఏంటో చూద్దాం. సో మీడియన్ లో వచ్చే చేంజెస్ మనం మీడియన్ ఆఫ్ 30
34, 35 రిమూవ్ అండి. సో 36, 37, 38, 39 అండ్ 40. అప్పుడు ఓన్లీ వన్ మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ పాసిబుల్, దట్ ఈస్ ద మీడియన్ వాల్యూ అండి. ద మీడియన్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు ఎంత అంటే 37. సో ఫస్ట్ డేటా బిఫోర్ రిమూవింగ్ 35 ద మీడియన్ ఈస్ 36.5. ఆఫ్టర్ రిమూవింగ్ 35 ద మీడియన్ ఈస్ 37. మీన్స్ వాట్ ఈస్ ద చేంజ్ హ్యాపెన్ మీన్స్ హియర్ 0.5 ఈజ్ ఇంక్రీజ్డ్ అండి. సో 0.5 అనేది మీడియన్ వాల్యూ పెరిగింది కాబట్టి ఇక్కడ హౌ మచ్ ఇంక్రీజ్ అన్నప్పుడు ఇక్కడ మనం 0.5 అనేది మీడియన్ వాల్యూ ఇంక్రీజ్డ్ గా తీసుకోవచ్చు. కనుక 142వ ప్రశ్న 4వ ఆప్షన్ అనేది సమాధానంగా ఎంచుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. The wheel of a motorcycle is of radius 35 cm. The number of revolutions per minute has to the wheel make so as to keep a speed of 66 km per hour will be. Right. So ఇక్కడ వీల్ యొక్క స్పీడ్ ఎంత అంటే 66 km per hour అంటున్నారు. అంటే సో ఇక్కడ 1 అవర్కి అది ఎంత తిరుగుతుంది అంటే 66 కిలోమీటర్స్ తిరుగుతూ ఉంటుంది అన్నాడు. అప్పుడు మనకి ఇక్కడ సో 1 మినిట్కి క్యాలిక్యులేషన్ చూద్దామండి. 1 మినిట్ క్యాలిక్యులేషన్ అన్నప్పుడు ఇక్కడ సో 66,000 by 60 అండి. సో 66,000 by 60 అన్నప్పుడు ఇది 1100గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో 1 మినిట్కి అది 1100 అండి. సో 1100 మీటర్స్ అది రొటేషన్ వీల్ అనేది రొటేషన్ కవర్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి అది ట్రావెల్ చేసే డిస్టెన్స్ 1 మినిట్కి ఎంత అంటే 1100 మీటర్స్గా తీసుకోవాలి. ద వీల్ ఆఫ్ ఏ మోటార్ సైకిల్ ఈజ్ ఆఫ్ రేడియస్ 35 సెంటీమీటర్స్ అని చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు 35 సెంటీమీటర్స్ అంటా ఉన్నాడు కనుక ఇక్కడ 1 మినిట్కి అది చేసే రెవల్యూషన్ ఎంత అంటే 1100 మీటర్స్ అని చెప్తా ఉన్నాడు. అయితే అది 35 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్నప్పుడు ఆ యొక్క వీల్ అనేది సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతుందంటే ద నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ అంటున్నాడు. వెరీ సింపుల్ అండి. సో నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఈజ్ ఈక్వల్ సో అక్కడ 1100 మీటర్స్ అండి ఒక రివల్యూషన్కి. అది ఒక రివల్యూషన్ ఈక్వల్ ఎంత అంటే 2πr కాబట్టి పర్ మినిట్కి అడుగుతున్నాడు నెంబర్ ఆఫ్ రివల్యూషన్ కాబట్టి ఇక్కడ 1100 ఇంటూ 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ అండి బై 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత అంటే 35గా ఇక్కడ తీసుకోవచ్చు. రైట్, ఆర్ వాల్యూ ఇక్కడ చూడండి. సో 7 అనేది ఇక్కడ 5 టైమ్స్ కట్ అవుద్ది. నా 22 5 ఎంత అంటే 110 అండి. సో ఇక్కడ 22 5 110 అంటే ఇది 10 టైమ్స్ పోద్ది. నా 10 ఇంటూ 100 ఏంటంటే 1000. సో 1000/2 అంటే సో ఇక్కడ మనం సింపుల్గా ఏం చెప్పవచ్చు అంటే 500 రెవల్యూషన్స్ అనేది తీసుకోవచ్చు అండి. ఆ చక్రం మొత్తం ఎన్ని అంటే స్థిరంగా ఆ చక్రం నిమిషానికి ఎన్ని భ్రమణాలు చేయనన్నాడు. ద నెంబర్ ఆఫ్ రెవల్యూషన్ విల్ బి 500 రెవల్యూషన్స్ ఇదా కరెక్ట్ అండి. ఎందుకంటే 1 రెవల్యూషన్ ఈక్వల్ 2πrగా తీసుకుంటాం కనుక 1100 మీటర్ని నేను 2πrతో నేను డివిజన్ చేసా. ఇది ఆర్ అనేది మనకి 35 సెంటీమీటర్స్ ఇచ్చాడు కనుక 1100 మీటర్స్ నేను సెంటీమీటర్స్లోకి మార్చుకున్నా కనుక ఇది 100 సెంటీమీటర్, ఇది 35 సెంటీమీటర్. సో కట్ చేస్తే మనకి 500 రెవల్యూషన్స్ ఇదా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 144 అండి. In the given figure, angle OBC 45 degrees and OAC 30 degrees then the value. Right? ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇది సెంటర్ అనుకున్నప్పుడు ఇది రేడియస్ అవుతుందండి, ఆర్ అవుద్ది. సో ఇది కూడా సెంటర్ కాబట్టి ఇక్కడ నుంచి ఇది ఆర్ అవుతుంది. ఆర్ అంటే మెజర్మెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఈ ఆర్కి ఎదురుగా ఏ యాంగిల్ ఉంటుందో ఈ ఆర్కి ఎదురుగా అదే. ఈ ఆర్కి ఎదురుగా 30 degrees కాబట్టి ఇక్కడ కూడా మనకి 30 degrees వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి ఇది కూడా ఆర్ కాబట్టి సో ఈ ఆర్కి ఎదురుగా 45 ఉంటే మనం ఇప్పుడు ఈ ఆర్కి ఎదురుగా 45 కాబట్టి ఇక్కడ ఎంత యాంగిల్ అంటే ఇది 30 కాబట్టి ఇది ఎంత అంటే 15 degreesగా తీసుకోవాలి. మరి ఇది 15 ఇది 45 అంటే మనం ఫ్రెండ్స్ మీరు సింపుల్గా ఒకసారి చూడండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి మెజర్మెంట్ ప్రకారం అయితే ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ 45 degrees వచ్చింది. సో ఇది ఆల్రెడీ 30 degrees అని తెలుస్తా ఉంది. ఇది కూడా మనకి 30 degrees అని తెలుస్తా ఉంది. మరి ఇప్పుడు ఇది 6 ఇది 6 కాబట్టి సమానం కాబట్టి దీని ఎదురుగా 45 అంటే ఇక్కడ కూడా 45 కాబట్టి ఇది 15 degrees ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఎంత అంటే 15 45 60 అంటే 120 degrees అండి. ఇది 120 అయినప్పుడు ఇక్కడ ఎంత అంటే 120 degrees వస్తుంది. 120 30 150 కాబట్టి ఇక్కడ వచ్చే యాంగిల్ ఎంత అంటే 30 అండి. ఇది ఏ అవుతుంది, ఇక్కడ ఇది ఓ అవుతుంది, ఇది బి అవుతుంది. సో మనకి అడుగుతున్న యాంగిల్ ఎంత అంటే యాంగిల్ ఏఓబి వాల్యూ అడుగుతున్నాడు. యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 30 degrees అండి. ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఎంత చెప్పాలంటే 144. 30 degrees ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 145. The remainder when 528 power 5273 plus 7 is divided by 529 అండి. సో వెరీ సింపుల్ అండి. ఇక్కడ 528 పవర్ 5273 ప్లస్ 7 by 529 అండి. సో సింపుల్గా మీరు చూడండి ఇక్కడ మనం
528 పవర్ 5273 అండి. పవర్ ఆడ్ నెంబర్ ఉంది, దీన్ని మనం 529తో డివిజిబుల్ చేయాలి. సో 7ని కూడా 529తో డివిజిబుల్ చేయాలి. సో 7ని 529తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 7 వస్తుంది. బట్ ఇక్కడ 528ని 529తో చేసిన పవర్ ఆడ్ నెంబర్ కాబట్టి సో -1 విల్ బి ద రిమైండర్ అండి. సో -1 + 7 ఎంత అంటే -1 + 7 విల్ బి ఈక్వల్ టు 6 అండి. ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఎంత అంటే 6 రిమైండర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కనుక రిమైండర్ థీరం, ఫ్యాక్టర్ థీరం మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మనకి రిమైండర్స్ మీద ఒక ప్రశ్న అయితే మనకి ప్రశ్నాపత్రంలో ఇస్తూ ఉన్నారు. 146వ ప్రశ్న చూడండి. ABC is an equilateral triangle whose side is equal to A units. So on side BC extended both ways 2 points. So P and Q are taken as that BP equal to CQ is equal to A units. So and AP AQ are joined, then PA. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఈక్వలేటర్ ట్రయాంగిల్ చెప్తా ఉన్నాడు. ఏబిసి ఇస్ ఏ ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంట. ఈచ్ సైడ్ విల్ బి ఈక్వల్ టు ఏ యూనిట్స్ అన్నాడు. రైట్, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ ఇది ఏ తీసుకుందాం, ఇది బి తీసుకుందాం, ఇది సి తీసుకుందాం. ఇక్కడ బీసీని ఏం చేస్తున్నాడంటే ఎక్స్టెండ్ చేశాడంట. సో ఎంతవరకు ఎక్స్టెండ్ చేశాడు అంటే ఇటువైపు ఏమో పి అనే పాయింట్ వరకు, ఇటువైపు క్యూ అనే పాయింట్ వరకు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పిని ఏని అటాచ్ చేయమంటున్నాడు, ఇక్కడ కూడా పిని ఏని అటాచ్ చేయమంటున్నాడు. రైట్, ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే బీపీ, ఓకేనా. సో బీపీ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే సిక్యూ అంట, ఎంత అంటే ఏ యూనిట్స్ గా చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నేను ఏ యూనిట్స్ గా ఇది తీసుకుంటా, ఇక్కడ కూడా ఇది ఏ యూనిట్స్ అండి. ఆల్రెడీ ఏబిసి ఇస్ అన్ ఈక్వల్ ట్రయాంగిల్ హూ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ యూనిట్స్ అన్నాడు. కాబట్టి ఇక్కడ ఇది ఏ యూనిట్స్, ఇది ఏ యూనిట్స్, ఇది ఏ యూనిట్స్ కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎగ్జాక్ట్లీగా ఒక మీడియం తీసుకుంటా. ఇలా తీసుకుంటే అప్పుడు ఇది A/2 అవుతుంది, ఇది కూడా A/2 అవుతుంది. ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ట్రయాంగిల్ ఆల్టిట్యూడ్ అనేది ఎప్పుడు కూడా ఎంత అవుతుంది అంటే √3/2a అవుతుంది. అంటే ఇప్పుడు దీని ఒక సెపరేట్ ట్రయాంగిల్ గా నేను ఇక్కడ తీసుకుంటాను. తీసుకున్నప్పుడు ఇది ఆల్టిట్యూడ్ అనేది √3/2a అవుతుంది ఈక్వలేటర్ ట్రయాంగిల్ లో. నెక్స్ట్ వన్ ఇక్కడ A/2 + a అండి. A/2 + a అంటే ఇది 3/2a అవుతుంది. కాబట్టి ఈ యొక్క ట్రయాంగిల్లో ఈ యొక్క వాల్యూ మనకి ఇక్కడ ఇది P, ఇది A అవుతుంది. సో అడుగుతున్నది ఏంటంటే PA వాల్యూ అడుగుతూ ఉన్నాడండి. సో ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు సింపుల్ గా తీసుకుంటే ఇక్కడ మనం 90 డిగ్రీస్ ఉంది అనుకుంటే ఇది హైపోటెన్యూస్ అనుకుంటే ఇది √3/2a అండ్ ఇది 3/2a కాబట్టి సో దీన్ని మనం ఇక్కడ సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే AP is equal to square root of సో 3/2a అండి. సో 3/2a పవర్ 2 ప్లస్ ఆల్టిట్యూడ్ √3/2a పవర్ 2 అండి. ఇప్పుడు దీన్ని మనం రాసుకున్నప్పుడు ఎలా వస్తుందంటే సో AP విల్ బి ఈక్వల్ టు AP విల్ బి 3/2 అంటే 9/4 అండి. అంటే ఇది 9a²/4 ప్లస్ √3/2a అంటే సో ఇది 3a²/4 గా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు 9 + 3 12 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ ఎంత అంటే 12a²/4 అవుతుంది. 12/4 ఎంత అంటే 3 అవుద్ది, √3a². కాబట్టి ఈ యొక్క వాల్యూ ఎంత రాయొచ్చు అంటే √3a అనేది PA యొక్క వాల్యూగా తీసుకోవచ్చు. సో ఆన్సర్ √3a అన్నప్పుడు ఆన్సర్ విల్ బి ఫోర్త్ ఆన్సర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ టు 147 అండి. The hour hand of a clock is 8 centimeters long అంటున్నాడు. The area swept by it between 8 AM and 11 AM అంటున్నాడు. ఒక ట్రయాంగిల్ ఒక సర్కిల్ తీసుకుందాం. ఇక్కడ అవర్ హ్యాండ్ అంటున్నాడు. ఇక్కడ మనకి ఇక్కడ సింపుల్ గా తీసుకుంటే ఇది 9 గా తీసుకుందాం, ఇది 8 గా తీసుకుందాం, ఇది 10 అండ్ ఇది మనం ఇక్కడ 11 గా తీసుకుందాం అండి. సో ఇక్కడ మనం ఇది రేడియస్ అవుతుంది. సో అదే మనకి హ్యాండ్ 8 గా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ఏరియా ఏమంటుందంటే సో దీని యొక్క ఏరియా మనకి అడుగుతా ఉంటాడు. సో దీని యొక్క ఏరియా. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి 8, 9, 9, 10 అంటే ఇక్కడ ఇది 30 డిగ్రీస్ ఉంటుంది, ఇది 30 డిగ్రీస్ ఉంటుంది, ఇది 30 డిగ్రీస్ ఉంటుంది. 30, 30, 30 ఎంత అంటే ఇక్కడ మనకి 8, 9, 9, 10, 10, 11 అండి. అంటే 3 అవర్స్ కాబట్టి సో 330 90 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఏరియా కావాలి అంటే ఏరియా ఆఫ్ ద సెక్టార్ అంటే ఒక సెక్టార్ గా తీసుకుందాం. ఏరియా ఆఫ్ సెక్టార్ విల్ బి ఈక్వల్ టు x డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ πr² గా తీసుకోవాలి. ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత అంటే సో సింపుల్ గా మనకి ఇక్కడ 8 సెంటీమీటర్స్ ఇచ్చాడండి. 8 సెంటీమీటర్స్ గా ఇవ్వడం జరిగింది. రైట్, సో ఇక్కడ x అంటే 90 డిగ్రీస్ అండి. సో 90 డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ పై వాల్యూ అంతే ఉంచుదాం. ఆర్ వాల్యూ సో ఆర్ వాల్యూ 8 కాబట్టి 8/2 అంటే సో డెఫినెట్ గా అది ఏమవుతుంది అంటే సో 64 అవుతుంది. మరి ఇప్పుడు 90/360 అంటే 1/4 అండి. కాబట్టి ఇక్కడ ఇది 64π/4 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే సో 16π ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఎంత అంటే 16π సెంటీమీటర్². దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 4 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు.
సో ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఇక్కడ సో 148వ ప్రశ్న చూద్దాం. So 3 persons A, B, C are playing a game by standing on a circle of radius 5 meter drawn in a park. A throws a ball to B and B to C and C to A. If the distance between A to B and B to C is 6 meter each, what is the distance between A and C అంటున్నాడు. సో ఫ్రెండ్స్ నేను ఇది ఒక సెపరేట్ పేజీలో తీసుకొని నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడ ప్రయత్నిస్తాను. సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమడుగుతున్నాడంటే మనకి ఒక సర్కిల్ మీద ఉందండి. ఆ సర్కిల్ ఒక గేమ్ ఆడుతున్నాడు. సో ఒక పర్సన్ ఏ అనే పర్సన్ ఉన్నాడంట. సో మరొక పర్సన్ బి అనే పర్సన్ ఉన్నాడు. సో మరొక పర్సన్ సి అనే పర్సన్ ఉన్నాడండి. సో సి అనే పర్సన్ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం మీరు చూడండి, ఏ అనేవాడు బాల్ బికి ఇసురుతున్నాడంట. సో బి అనేవాడు బాల్ సికి ఇసిరాడు. అయితే సి అనేవాడు బాల్ సో ఏకి ఇసిరాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే ఏకి సికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అన్నాడు. సో ఏసీ వాల్యూ ఎంత చెప్పమని అడుగుతూ ఉన్నాడు. అయితే ఆల్రెడీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఏబి వాల్యూ 6 ఇచ్చాడు. నెక్స్ట్ వన్ ఇక్కడ బీసీ వాల్యూ కూడా ఆల్రెడీ 6 ఇచ్చాడండి. మరి ఇప్పుడు ఏసీ వాల్యూ అడుగుతున్నాడు. ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ గా తీసుకుందాం. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అండి. సో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ గా తీసుకున్నప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది రేడియస్ అవుతుంది. ఇక్కడ కూడా ఇది రేడియస్ అవుతుంది. అంటే ఇది రేడియస్ అవుతుంది, ఇది కూడా రేడియస్ అవుతుంది. మనకి రేడియస్ వాల్యూ ఏమైనా ఇచ్చాడో ఒకసారి చూడండి. సో సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 మీటర్స్ అని చెప్తా ఉన్నాడు, 5 మీటర్స్ అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఇది 5 మీటర్స్ గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. దీన్ని కూడా మనం ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే 5 మీటర్స్ గా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ ఏకి సికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత చెప్పమంటున్నాడు. ఇప్పుడు ఏకి సికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంతో చెప్పాల్సి వస్తే ఇది మీరు ఆల్రెడీ చూడండి, ఇది 5 మీటర్స్ అంటున్నాడు, ఇది 5 మీటర్స్ అంటూ ఉన్నాడు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది కూడా 5 మీటర్సే ఉంటుంది. ఇది కూడా మనకి డెఫినెట్గా ఎంత ఉంటుంది అంటే 5 మీటర్సే ఉంటుంది. ఎందుకంటే సో ఇది డెఫినెట్గా సెంటర్ నుంచి ఇది 5 మీటర్స్ అండి. సో ఒక సర్కిల్ మీద పాయింట్ నుంచి సెంటర్కి తీసుకున్నది ఎంత అంటే 5 మీటర్. ఇది మెజర్మెంట్స్ డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ ఇక్కడ డయాగ్రమెటిక్గా అయితే ఇక్కడ ఇది 5 మీటర్స్గా తీసుకోవాలి. రైట్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడండి. సో మనకి ఏసీ వాల్యూ కావాలండి. ఏసీ వాల్యూ కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే మనం ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ పాయింట్ తీసుకుంటే ఇది ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత అంటే ఎక్స్ అండి. ఇప్పుడు ఏసీ కావాలి అంటే సో ఏసీ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ అండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 2x. అంటే ఇప్పుడు నాకు ఏసీ వాల్యూ కావాలి అంటే ఎక్స్ వాల్యూ కావాలండి. సో ఎక్స్ వాల్యూ తెలిసింది అంటే ఈజీలీ విల్ గెట్ ది సో ఏసీ వాల్యూ. బట్ ఏసీ వాల్యూ కావాలి అంటే ఇక్కడ 2x కాబట్టి ఇక్కడ మీరు ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా చూడండి, నేను ఇది ఒక ట్రయాంగిల్ గా తీసుకుంటా. ఇది ఒక ట్రయాంగిల్ గా తీసుకున్నప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, ఈ యొక్క లెంగ్త్ ఏ అనుకోండి, ఈ యొక్క లెంగ్త్ బి అనుకోండి, ఈ యొక్క లెంగ్త్ సి అనుకుందాం. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇది బేస్ అయినప్పుడు ఇది హైట్ అవుతుందండి. ఇది బేస్, ఇది హైట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఏరియా ఈజ్ ఈక్వల్ ఎంత అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. కాబట్టి ఇక్కడ బేస్ అనేది 5 ఉంది, హైట్ x ఉంది అనుకుందాం. అంటే ఇక్కడ మనకి హాఫ్ ఇంటూ సో 5 ఇంటూ సో ఇక్కడ hx అండి. కాబట్టి ఈ వాల్యూ ఎంత అంటే 5x/2 అండి. ఏరియా ఈజ్ ఈక్వల్ 5x/2. బట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ తెలియదండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవడం కోసం ఆ యొక్క ఏరియా ఎంత అంటే సో ఏరియాకి మరొక ఫార్ములా ఏంటంటే సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అండ్. ఇప్పుడు చూడండి ఎస్ వాల్యూ, మనకి ఇక్కడ ఎస్ వాల్యూ కావాలంటే ఒక్కసారి చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ గా నేను ఇక్కడ తీసుకున్నాను. ఇది ఒక ట్రయాంగిల్, ఇది 5 చెప్తుంది, ఇది 5, ఇది 6 కాబట్టి ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 5 + 6/2 అండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 16/2. 16/2 ఎంత అంటే సో 8 సెంటీమీటర్స్ గా ఇక్కడ మనం తీసుకోవచ్చు. మరి 16/2 8 అయినప్పుడు ఇక్కడ ఎస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే సో 8 - 5 ఎంత అంటే 3 అవుద్ది. మరి ఎస్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 8 - 5 3 అవుద్ది. మరి ఎస్ మైనస్ సి ఎంత అంటే 8 - 6 2 అవుతుంది. ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా ఉండండి, ఎస్ వాల్యూ ఆల్రెడీ 8 తెలుస్తుంది, ఎస్ మైనస్ 8 వాల్యూ 3 వాల్యూ, ఎస్ మైనస్ బి 3 తెలుస్తుంది, ఎస్ మైనస్ 2 తెలుస్తుంది. ఈ వాల్యూ మొత్తం దేనికి సమానం అంటే నాకు ఇక్కడ 5x/2 కి సమానం అవుతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా అండి. ఏరియా ఈజ్ ఈక్వల్ 5x/2 హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఎందుకంటే ఇది బేస్ 5 గా తీసుకున్నా, ఇది హైట్ x గా తీసుకున్నా. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 8 2 16, 16 3 48, 48 into 3 ఎంత అంటే √144 అండి. √144 ఈజ్ ఈక్వల్ 5x/2 అవుతుంది. √144 12 కాబట్టి 12 into 2 24 అండి. అంటే 5x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 24. దెన్ x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 24/5 అండి. ఎక్స్ వాల్యూ 24/5 అంటే 5 4 టైమ్స్ నా ఇక్కడ 40 కాబట్టి 4.8 అంటే ఎక్స్ వాల్యూ 4.8 గా తెలుస్తుందండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 4.8 అంటే మనకి ఇక్కడ ఏసీ వాల్యూ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ అయినప్పుడు ఇది కూడా ఎక్స్ కాబట్టి x + x 2x అవుద్ది. దెన్ 4.8 అంటే
2 into 4.8 అండి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 9.6గా తీసుకోవాలి. అది మీటర్స్లో ఇస్తే మీటర్, సెంటీమీటర్స్ ఇస్తే సెంటీమీటర్. మీటర్లో ఇచ్చాడు కాబట్టి మీకు ఆన్సర్ ఏసీ వాల్యూ ఎంత అంటే 9.6. కాబట్టి ఇక్కడ మీకు క్వశ్చన్ నెంబర్ 148 కూడా కొంచెం లెంగ్తీగా ఇచ్చాడండి ఇచ్చినటువంటి 34 ప్రశ్నల్లో. మనకి ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ 9.6 అనేది సరైన సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇదండి సో 148 క్వశ్చన్. కాబట్టి మీరు ఈ యొక్క వీడియో పాస్ చేసుకుని యొక్క సొల్యూషన్ కూడా మీరు 148కి రాసుకోవడానికి మీరు ఇక్కడ ప్రయత్నించండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చెప్తున్నా నేను ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 149 అండి. సో లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ అనమాట. సో వచ్చేసాం మనం, జాగ్రత్తగా చూడండి. The following pie chart shows the expenditure of a country in various sports during a particular year. Study the graph and answer the question. So if the total amount spent on cricket and hockey together is 35 lakhs, then the total amount spent on sports అండి. సో హాకీ మీద క్రికెట్ మీద కలిపి ఎంత అంటే, సో ఇక్కడ మనకి ఇది 85 degrees ఉందండి, ఇది 90 degrees ఉంది. టోటల్ వాల్యూ ఎంత అంటే 175 degree. సో 175 degree ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 35 lakhs అమౌంట్ చెప్తూ ఉన్నాడు. అయితే టోటల్ స్పోర్ట్స్ అంటున్నాడు. టోటల్ స్పోర్ట్స్ ఎంత అంటే 360 degrees ఈక్వల్ మార్చ్. సార్ 175 degrees 35 lakhs అయితే 360 degrees ఈక్వల్ ఎంత అంటున్నాడు కనుక 360 by 175 ఓకేనా. సో 360 by 175 into 35 lakhs అండి. సో 5 సున్నాలు వస్తాయి ఇక్కడ. ఇక్కడ చూడండి 175 అంటే 350లో 2 టైమ్ అంటే 20,000 అంటే ఇది. సో 360 into 20,000 అండి. సో 360 into 20,000 ఎంత అంటే, సో సింపుల్గా మనం 72 lakhs గా చెప్పాలి. 36 2 72 అండి, 5 zeros ఉన్నాయి. సో యువర్ ఆన్సర్ విల్ బి 72 lakhs అనేది ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ టు లాస్ట్ క్వశ్చన్ అండి, 158th క్వశ్చన్కి వెళ్దాం. The median of an equilateral triangle is 8√3 centimeter. Then what is the area of that triangle? So median అంటే altitude ఇక్కడ √3/2 a is equal ఎంత అంటే 8√3 ఇచ్చాడు. అప్పుడు మనకి √3 కట్ అవుద్ది కాబట్టి a is equal ఎంత అన్నప్పుడు సో సింపుల్ గా 8 into 2 అండి. దెన్ a is equal ఎంత అంటే సో 16 సెంటీమీటర్. మరి ఇక్కడ a వాల్యూ 16 సెంటీమీటర్ ఇచ్చాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అండి. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాకి ఫార్ములా ఎంత అంటే √3/4 a² అండి. మరి ఇక్కడ ఏ వాల్యూ మనకి 16 వచ్చింది కనుక √3/4 ఇంటూ ఏ వాల్యూ 16 పవర్ 2 అండి. మరి 16 పవర్ 2 అన్నప్పుడు సింపుల్ గా మనకి ఇక్కడ 256 అండి. √3/4 ఇంటూ 16 అండి. మరి ఇక్కడ 4 అనేది 4 టైమ్స్ కట్ అవుద్ది. సో 16 4 జా 64 కాబట్టి ఈ యొక్క ఆన్సర్ 64√3 cm² ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఈ యొక్క ఆన్సర్ ఎంత అంటే సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఏపీపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి 150 ప్రశ్నలు నేను ఇక్కడ మీకు అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో 150 ప్రశ్నలు నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది మీకు ఎక్స్క్లూజివ్గా జనరల్ మ్యాథమెటిక్స్లో ఏదైతే సెప్టెంబర్ 7th రోజు మనకి ఆదివారం రోజు ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఏపీపీఎస్సీ ఎఫ్బిఓ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి జనరల్ మ్యాథమెటిక్స్లో 117వ ప్రశ్న నుంచి 150వ ప్రశ్న వరకు ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ వీడియోలో ఇదే ప్రశ్నాపత్రంలో మనకి మెంటల్ ఎబిలిటీ కూడా 11 ప్రశ్నలు ఇచ్చాడు. అది మరొక వీడియోలో మీకు మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు.